రాక్షసుడు పార్ట్ 15 రచయిత అంజనా గారు. విక్రమ్ కథను అలా చూడటం అనేజీగా అనిపించిన పైకి మాత్రం ప్లీజ్ సార్, నా వైఫ్ నడవలేకపోతుంది, తనకి లక్స్ పెయిన్గా ఉందంట, ప్లీజ్ కొంచెం లిఫ్ట్ ఇవ్వండి అని విక్రమ్ అంటాడు. ఆ కారులో కూర్చున్న వ్యక్తి విక్రమ్ వైపు నవ్వుతూ చూస్తూ, హలో విక్రమ్ సార్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని అంటాడు. విక్రమ్ ఆశ్చర్యంగా తన మనసులోనే, నేనేమన్నా సినిమా హీరోనా, వీడి నా ఫ్యాన్ అనడానికి, కనీసం నా పొజిషన్ ఏంటో అని కూడా పట్టించుకోకుండా కార్ లిఫ్ట్ ఇస్తాడో ఇవ్వడో తెలియదు, కానీ సోది చెప్తున్నాడు అని అసహనంగా ఫీల్ అవుతూ, మీరు లిఫ్ట్ ఇస్తారా ఇవ్వరా అని కొంచెం కోపంగా అడుగుతాడు. అయ్యో సార్, మీకు కాకపోతే నేను ఎవరికి లిఫ్ట్ ఇస్తాను, రండి రండి అని అతను విక్రమ్ వాళ్ళని కారులో కూర్చోబెట్టుకుని కార్ స్టార్ట్ చేస్తాడు. అతను విక్రమ్ వైపు తిరిగి, ఏంటి సార్ మీరు రోడ్డు మీద నడుస్తున్నారు అని అడుగుతాడు. విక్రమ్కి మనసులోనే, వీడేంట్రా ఇలా ఉన్నాడు, మనుషులు రోడ్డు మీద కాక ఆకాశం నడుస్తారా ఏంటి అని అనుకుని, ఏం లేదు, మేము సడన్గా దారి తప్పిపోయాం, ఇక్కడ నుంచి మాకు రూట్ తెలియదు, మేము వస్తున్న బస్ పంచర్ అయ్యింది, అందుకే మిమ్మల్ని లిఫ్ట్ అడిగి ఎక్కాం అని విక్రమ్ అంటాడు. ఆ బస్ పంచర్ అయినందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి, నిజంగా ఇది మెరాకిల్ అని అంటాడు. బస్సు పంచర్ అయితే థ్యాంక్స్ చెప్పడం ఏంట్రా, నువ్వెక్కడ తగులుకున్నావురా మాకు, ముందు మేము సిటీకి చేరుకునేదాకా నాకు తప్పదు మీ టార్చర్ అని అనుకుని విక్రమ్, ఎందుకు పంచర్ అయినందుకు థ్యాంక్స్ చెప్పాలి, మేము ఇబ్బంది పడుతున్నందుక అని పైకే అంటాడు. కాదు సార్, అలా పంచర్ అవ్వబట్టే కదా మీరు నా కారు ఎక్కారు అని అతను అంటాడు. సంధ్య అతని మాటలకి నవ్వుతూ ఉంటుంది. విక్రమ్ సంధ్య వైపు కోపంగా చూడటంతో తను సైలెంట్ అయిపోయి కూర్చొని చూస్తూ ఉంటుంది. సార్, నేను మిమ్మల్ని ఒకటి అడగవచ్చా అని అతను అంటాడు. విక్రమ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని, నువ్వేం అడగాలనుకున్నా అడుగు, అంతేకాని పెద్దాక నన్ను విసుగుంచొద్దు అని విక్రమ్ కోపంగా చెప్తాడు. అది సార్, మరి నాకు నీ ఫోటో ఒకటి ఇస్తారా అని అడుగుతాడు. విక్రమ్ ఆశ్చర్యంగా, నా ఫోటోనా, ఎందుకు అని చిరాగ్గా అడుగుతాడు. అంటే మీరు గుర్తొచ్చినప్పుడలా చూసుకోవటానికి, మీరు నా రోల్ మోడల్ కదా అని అతను ఎగ్జైట్ అవుతూ చెప్తాడు. విక్రమ్ కోపంగా, అసలు నీ పేరేంటి అని సీరియస్గా అడుగుతాడు. అతను, నా పేరెందుకు లేండి సార్ అని మొహమాటంగా చెప్తాడు. విక్రమ్ మనసులోనే, నీ పేరు తెలుసుకుంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళాక నా బాడీ గార్డ్స్తో నిన్ను ముందు ఈ లోకం నుంచి పంపించేస్తాను, దరిద్ర ఎదవా, ఏదో ఒకటి వాగుతూనే ఉన్నావు, కొంచెం కూడా మనశ్శాంతి అనేది లేదు, నాకు టెన్షన్స్ నాకుంటే వీడి సోది వాడు అని మనసులో అనుకుని, పర్వాలేదు చెప్పు, నేను ఇక్కడ నుంచి మా ప్లేసెస్కి వెళ్ళాక నేను భోజనంకి ఇన్వైట్ చేయాలి, అందుకని నీ పేరు అడుగుతున్నా అని అంటాడు. నా పేరు శ్రీ సార్ అని చెప్తాడు. విక్రమ్, ఓకే అవునా, సరే అయితే, అవును మీ పక్కన ఉన్న అమ్మాయి ఉంది, పోయిందా, మేము ఎక్కిన దగ్గర నుంచి చూస్తున్నా, తను అసలు కథను కూడా కదలట్లేదు, అసలు ఏమైంది తనకి అని విక్రమ్ అడుగుతాడు. తను నా వైఫ్ సార్, ఇప్పుడు తను లేపానే అంటే నన్ను ఏదో ఒకటి తిడుతూనే ఉంటుంది, అందుకే తనకి స్లీపింగ్ పిల్స్ ఇచ్చాను, తను నిద్రపోతుంది, మీరు తన లేపకండి ప్లీజ్, లేచిన దగ్గర నుంచి నా బుర్ర తింటూనే ఉంటుంది అని శ్రీ చెప్తాడు. శ్రీ మాటలకు విక్రమ్ నవ్వొచ్చినా, ఎందుకో ఒకసారి ఈ అమ్మాయిని లేపితే కానీ వీడు సైలెంట్గా ఉన్నాడు, వచ్చిన దగ్గర నుంచి నా బుర్ర తింటున్నాడు అని సంధ్య వైపు తిరిగి, నేను నీకు ఒకటి చెప్తా చేస్తావా అని అడుగుతాడు. సంధ్య విక్రమ్తో ఏం చెయ్యాలో చెప్పండి అని అంటుంది. మీ ముందున్న అమ్మాయిని నిద్ర లేపవా ప్లీజ్, వీడి వచ్చిన దగ్గర నుంచి నన్ను ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నాడు అని అంటాడు. సార్, మరి భార్యలని ఎలా కంట్రోల్ పెట్టాలో మీకు తెలుసా, మీకు తెలిస్తే నాకు చెప్పండి, ఎందుకంటే మీరు కారు ఎక్కప్పటి నుంచి మేడం ఒక్క మాట కూడా మాట్లాడలేదు, అదే ఈ పొట్టిది ఉంది చూసారా, అసలు భూమి మీదే ఉండదు, ఎప్పుడు చూడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అని శ్రీ మాట్లాడుతూ ఉండగానే సంధ్య తన సీట్ ముందర కూర్చున్న శ్రీ వాళ్ళ వైఫ్కి పిన్నీస్తో కూర్చోటంతో, నిద్రను ఒరై శ్రీ, ఏసీ పెంచు అని అంటుంది. శ్రీ, వామ్మో ఇది నిద్రలు వచ్చింది అంటే ఇక నా పని అవుటే అని, పెంచాను బంగారం, నువ్వు ప్రశాంతంగా నిద్రపో అని శ్రీ అంటాడు. సంధ్య మళ్ళీ గుచ్చటంతో ఆ అమ్మాయి విసుగ్గా లేచి శ్రీ చెంప మీద లాగిపెట్టి కొడుతుంది. శ్రీ ఆశ్చర్యంగా తన చెంప మీద చేయి వేసుకుని, ఇప్పుడు ఎందుకు బంగారం నన్ను కొట్టావు అని అమాయకంగా అడుగుతాడు. విక్రమ్ ఆ క్షణం నవ్వు వచ్చినా తన నవ్వుని కంట్రోల్ చేసుకుని ఇద్దరి వైపు చూస్తూ ఉంటాడు. కొట్టాలా తిట్టాలా, నేను నిద్రపోతున్నా అని తెలిసి కూడా ఊరికే డిస్టర్బ్ చేస్తున్నాం, అసలు నీకు బుద్ధి ఉందా అని కోపంగా అరుస్తుంది. శ్రీ అమాయకంగా మొహం పెట్టి, ప్లీజ్ బంగారం, నువ్వు పక్కన ఎవరున్నారో కొంచెం చూసుకోవా, మన వెనక సీట్లో మనుషులు ఉన్నారు, కొంచెం చూసుకోవా అని చెప్తాడు. ఆ అమ్మాయి ఎవరు ఉంటే నాకేంటి అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎదురుగా విక్రమ్ సంధ్య కనిపిస్తారు. సంధ్య ఆశ్చర్యంగా ఆ అమ్మాయి వైపు చూస్తూ ఉంటుంది. విక్రమ్ అమ్మాయి వైపు చూసి మాట్లాడకుండా చిన్న నవ్వు నవ్వి సైలెంట్గా ఉండిపోతుంది.
ఆ అమ్మాయి సంధ్య వైపు చూసి, ఈ అమ్మాయిని నేను ఎక్కడో చూశానే, మాకు బాగా పరిచయం ఉన్నట్టుంది అని మనసులో అనుకుంటూ ముందుకు తిరిగి సైలెంట్గా కూర్చుంటుంది. శ్రీకి మనసులో సంతోషంగా, అమ్మయ్య, ఇప్పుడు ఇది విక్రమ్ సార్కి భయపడినట్టుంది, అందుకే ఇంకొక మాట మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంది, లేదంటే నా బుర్రతో పాటు నా చెంపలు కూడా వాచిపోయాయి అని ఆ అమ్మాయిని తిట్టుకుంటూ సైలెంట్గా కారు నడుపుతాడు. విక్రమ్కి ఆ అమ్మాయి ఎప్పుడైతే నిద్రలేచిందో అప్పటి నుంచి శ్రీ సరిగ్గా మాట్లాడకపోవడంతో వీడిని ఈ అమ్మాయి బాగా కంట్రోల్ పెట్టినట్టుంది. అందుకే ఈ అమ్మాయి ముందు నోరు ఎత్తట్లేదు, లేకపోతే ఇందాక నుంచి ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నాడు అని విక్రమ్కి కొంచెం మనశ్శాంతిగా అనిపించినా వెంటనే కిరణ్ ఆలోచనలకు విక్రమ్ మనసు నిలకడ లేకుండా ఉంటుంది. సాక్షి కిరణ్ పక్కనే నుంచుని, ఇప్పుడు గనక నువ్వు లేవకపోతే నేను విక్రమ్ని షూట్ చేసేస్తాను, నీ ఇష్టం, నేను 5 కౌంట్స్ చేస్తాను, నువ్వు 5 కౌంట్ చేసేలోపే లెగవాలి, లేదంటే నేను విక్రమ్ని చంపేస్తాను అని సాక్షి అంటుంది. సాక్షి మాటలకి కిరణ్లో కదలిక వస్తున్నా అతడి మెదడులో మాత్రం నా విక్రమ్కి ఏం కాకూడదు, విక్రమ్ని ఎలా అయినా నేను కాపాడుకోవాలి అని మనసులో బలంగా అనుకుంటూ ఉంటాడు. కానీ విక్రమ్కి తన బలం సరిపోక నిస్సహాయంగా అలాగే ఉండిపోతాడు. సాక్షికి కోపంగా కిరణ్ వైపు చూస్తూ, ఎంత చెప్పినా అర్థం కావట్లేదు కదా, ఓకే, నువ్వు ఇలాగే ఉండు, నేను విక్రమ్ని షూట్ చేస్తాను, నెంబర్స్ కౌంట్ చేస్తుంది, 1 2 3 4 అని కౌంట్ చేస్తూ కిరణ్ వైపు చూడటం కిరణ్ తన బాడీని కదిలించే స్పష్టంగా తెలుస్తుంది. సాక్షి డాక్టర్స్ వైపు చూసి పైగా సైగ చేసి, డాక్టర్ సాక్షి వైపు చూసి, మీరు ఇలాగే చేయండి, అతను ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతాడు, కమాన్ మీరు స్టార్ట్ చేయండి అని అంటుంటే సాక్షి ఇంకా కోపంగా 5 అని కౌంట్ చేస్తుంది. కిరణ్ ఒక్కసారిగా పైకి లేచి, నో విక్రమ్ ఏం చేయొద్దు అని అరుస్తాడు. కిరణ్ అలా ఒక్కసారిగా పైకి లేచేసరికి సాక్షికి సంతోషంగా అనిపిస్తుంది. డాక్టర్ సాక్షిని బయటికి పంపించేసి కిరణ్కి ట్రీట్మెంట్ చేస్తారు. సాక్షి ఆపరేషన్ థియేటర్ బయటికి వచ్చి, నిజంగా మీ స్నేహానికి ఇంత అనుబంధం ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు, మీరిద్దరు ఒకరికి ఒకరు ప్రాణంగా మారిపోయారు, నిజంగా విక్రమ్ గారు చాలా అదృష్టవంతులు, మీ స్నేహం అతనికి దొరికింది అని మనసులో అనుకుంటుంది. ఇంతలో సాక్షి భుజం మీద కావ్య చేయవేయటంతో సాక్షి కావ్య వైపు తిరిగి ఏడుస్తూ తన్ని హత్తుకుంటుంది. కావ్య సాక్షి వెన్ను నెమురుతూ, ఇప్పుడు కిరణ్కి ఏమీ కాదు, నువ్వు టెన్షన్ పడకు అని అంటుంది. సాక్షి కొంచెంసేపు స్థిమితపడి కొంచెం నిదానించిన తర్వాత సాక్షి కావ్యాన్ని దూరం జరిపి, ఇప్పుడు అన్నయ్యకు ఎలా ఉంది అని అడుగుతుంది. మీ అన్నయ్యకి ఆపరేషన్ చేశారు, ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది అని అంటుంది. సాక్షి భయంగా కావ్య వైపు చూసి, ఇంటి దగ్గర అమ్మ ఒక్కరితే ఉంది, తనకేమైనా అయితే మమ్మల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు అని సాక్షి ఏడుస్తుంది. కావ్య సాక్షి భుజం చోటు చేయవేసి తన దగ్గర తీసుకొని, అమ్మకేం కాదు, వాడు అమ్మని ఏం చేయలేడు, నువ్వు బాధపడకు అని నచ్చ చెప్పడంతో సాక్షి కొంచెంసేపటికి సర్దుకొని కిరణ్కి ఆపరేషన్ చేస్తున్న రూమ్ దగ్గరకు వెళ్తుంది. కావ్య ఆలోచిస్తూ అక్కడే చైర్లో కూర్చుని ఉంటుంది. రానాకి కూడా ఒకవైపు వాళ్ళ అమ్మ గురించి టెన్షన్గా ఉండటంతో ఏం చెయ్యాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో రానాకి ముందు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి, అమ్మ ఎలా ఉందో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. కావ్య తన ఆలోచనలన్నీ పక్కన పెట్టి రానా దగ్గరికి వెళ్తుంది. కావ్య చేపట్టుకొని, నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అడుగుతాడు. చెప్పండి రానా గారు, నేను మీకు ఏం హెల్ప్ చేయాలో చెప్పండి, నేను మీకు హెల్ప్ చేస్తాను అని అంటుంది. ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి ముందు ఇంటికి తీసుకువెళ్ళవా, అక్కడ అమ్మ ఎలా ఉందో, వాడు అమ్మని ఏమైనా చేశాడేమో అని నాకు కొంచెం టెన్షన్గా ఉంది, అక్కడ మనుషులు కూడా వాడి డబ్బుకి లొంగిపోయి వాడి తరపునే ఉన్నారు, అమ్మ ఎలా ఉందో ఇప్పుడు నేను అక్కడ ఎవరిని నమ్మలేను అని రానా అంటాడు. కావ్య ఆలోచిస్తూ, సరే మీరు ప్రశాంతంగా ఉండండి, నేను డాక్టర్ని అడిగేసి వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకొని వెళ్తాను అని కావ్య అక్కడి నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన రానా వాళ్ళ అమ్మ గురించి ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి పర్మిషన్ అడుగుతుంది. సరే వెళ్ళండి, జాగ్రత్త అని చెప్పడంతో రానా అక్కడ ఉన్న నర్సుల హెల్ప్తో కారులో కూర్చోబెట్టి కావ్య డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది. నిత్య ఆలోచిస్తూ ఎంతకి తన ఆలోచనల కృష్ణాన్ని విడిపోవటంతో ముందు ఫ్రెష్ అప్ అవ్వాలి అని అనుకుని తనకి అక్కడ బట్టలు ఏమీ లేకపోవడంతో ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి ఎవరినైనా హెల్ప్ అడగటం కోసం వస్తుంది. నిత్య బయటకు వచ్చి చూసేసరికి అక్కడంతా సందడిగా ఉంటుంది. అక్కడ ఉన్న అమ్మాయిలందరూ రెడీ అవుతూ ఉంటారు. నిత్యకి ఏమీ అర్థం కాక తను అక్కడికి తీసుకువచ్చిన పెద్ద ఆవిడ దగ్గరకు వెళ్తుంది. నిత్య ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఆంటీ నాకు ఏదైనా డ్రెస్ ఉంటే చెప్తారా, నేను డ్రెస్ తెచ్చుకోలేదు అని అంటే ఆవిడ ఒక చీర తీసుకొచ్చి నిత్యకి ఇచ్చి, ఇది నువ్వు కట్టుకో, ఇది కొత్త చీర, ఇంతవరకు ఎవరూ కట్టుకోలేదు అని ఆవిడ చెప్పడంతో నిత్య సరే అని రూమ్లోకి వెళ్ళబోతూ ఉండగా ఇంతలో అక్కడికి ఒక అతను వచ్చి ఒక అమ్మాయిని వేరే రూమ్లోకి తీసుకొని వెళ్ళడం చూస్తుంది. నిత్య అలా చూడటం గమనించిన ఆ పెద్దావిడ నిత్య దగ్గరికి వచ్చి, ఆ అమ్మాయి వాళ్ళ ఆయనే, నువ్వేం కంగారు పడకు, నువ్వు ముందు వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పడంతో నిత్య ఇంకా ఏమీ ఆలోచించకుండా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది.
నిత్య కొంచెం సేపటికి ఫ్రెష్ అప్ అయి రూమ్లోకి వస్తుంది. తను రెడీ అయి చీర కట్టుకొని అద్దంలో చూసుకుంటూ ఉంటుంది. ఇంతలో ఎవరో ఒక అతను రూమ్లోకి రావటం చూసి నిత్య కోపంగా రై ఎవరా నువ్వు రూమ్లోకి వస్తున్నావు అని అరవటంతో అతను ఫాస్ట్గా రూమ్ డోర్ క్లోజ్ చేస్తాడు. నిత్యకి భయంగా మీరెవరు, ఎందుకు రూమ్లోకి వచ్చి డోర్ క్లోజ్ చేస్తున్నారు, మీరు ఇక్కడి నుంచి ముందు బయటకు వెళ్ళండి అని నిత్య పెద్దగా అరుస్తుంది. వాడు నిత్య చెంప మీద కొట్టి, ఏంటే నువ్వు పెద్ద పతివ్రతలాగా ఫోన్ కొడుతున్నావు, ఇక్కడ అందరూ నీలాగే ఉంటారు, నువ్వేదో కొత్త సరుకు అని ఆ ముసలిది నాకు ఫోన్ చేస్తే వచ్చా, నోరు మూసుకొని సైలెంట్గా ఉండు, అంతేకాని అరిచి గోల చేస్తే ఊరుకోని అని వాడు అంటాడు. నిత్య భయంగా వెనక్కి జరుగుతూ ప్లీజ్ అండి నన్నేం చేయకండి అని అంటుంది. వాడు కనీసం నిత్య మాటలు ఏమీ వినిపించుకోకుండా నిత్య మీదకు వెళ్తూ ఉంటాడు. శ్రీ ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేయడంతో విక్రమ్కి రానా అడ్రస్ కొంచెం ఐడియా ఉండటంతో విక్రమ్ రానా అడ్రస్ చెప్తాడు. విక్రమ్ రానా వాళ్ళ ఇంటి దగ్గర కార్ ఆపి, సార్ నేను కూడా మీతో లోపలికి రానా, నాతో మీకేమైనా అవసరం ఉంటుందేమో అని శ్రీ అడుగుతాడు. విక్రమ్ అహసానంగా ఫీల్ అవుతూ సరే తగలడు అని అంటాడు. విక్రమ్, సంధ్యాశ్రీ ఇంకా శ్రీ వాళ్ళ వైఫ్ నలుగురు రానా వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళి నలుగురు చూసి ఆశ్చర్యంగా అలాగే నిలబడిపోతారు. ముందుగా ఆశ్చర్యం నుంచి బయటకు వచ్చిన విక్రమ్ ఫాస్ట్గా రియాక్ట్ అయి నరేష్ దగ్గరికి పరిగెడతాడు. అప్పటికి రానా వాళ్ళ అమ్మగారి మెడ మీద కత్తిపట్టు బిగించడంతో ఆవిడ కొంచెం ఊపిరాడకుండా ఉంటుంది. అది గమనించిన శ్రీ వైఫ్ ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడంతో రానా వెనుక నుంచి నరేష్ని పట్టుకుని తన చెయ్యి ఆవిడ మెడ నుంచి దూరం చేస్తాడు. శ్రీ వైఫ్ రానా వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఆవిడని సోఫాలో కూర్చోబెట్టి ఆవిడకి మంచినీళ్ళు తాగిస్తూ ఉంటుంది. ఆవిడ కొంచెం సేపటికి స్థిమితపడి ఏడుస్తూ ఉంటుంది. విక్రమ్ని అక్కడ చూసిన నరేష్కి పై ప్రాణాలు పైనే పోతాయి. నరేష్ విక్రమ్ నుంచి విడిపించుకొని తప్పించుకొని వెళ్ళాలి అని 2 అడుగులు వేసేసరికి విక్రమ్ ఫాస్ట్గా రియాక్ట్ అయి నరేష్ని పట్టుకుంటాడు. సంధ్య ఎప్పుడైతే అక్కడ నరేష్ని చూసిందో భయంగా బిగుసుకుపోవటంతో శ్రీ కంగారుగా సంధ్యని కూడా తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబెడతాడు. శ్రీ చూస్తావేంటి, ఈ అమ్మాయికి మంచినీళ్ళు తాగించు అని శ్రీ చెప్పడంతో శ్రీ వైఫ్ కంగారుగా సంధ్యకి మంచినీళ్ళు తాగిస్తుంది. సంధ్య వాటర్ తాగుతూ ఆ అమ్మాయి వైపు చూసి నేను ఎక్కడో చూశాను అని అంటుంది. ఆ అమ్మాయి కూడా నేను అదే అనుకుంటున్నా, నేను ఎక్కడో చూశాను అని అనుకుంటూ ఉంటే సంధ్యకి తను గుర్తొచ్చిన ప్రసన్న అని పిలుస్తుంది. ప్రసన్న ఆశ్చర్యంగా నా పేరు నీకెలా తెలుసు అని అంటుంది. సంధ్య సంతోషంగా నేనే సంధ్య అని చెప్పడంతో ప్రసన్న కొంచెం సేపు సంధ్యని ఎవరా అని ఆలోచించి గుర్తుపట్టి సంధ్య నువ్వేనా అని ఇద్దరు ఒకరినొకరు హత్తుకుంటారు. శ్రీ తల కొట్టుకుని అక్కడ ఫైటింగ్ జరుగుతుంటే వీళ్ళిద్దరు ముచ్చట్లు పెట్టారు అని విసుక్కుంటూ శ్రీ విక్రమ్ దగ్గరికి వెళ్తాడు నరేష్ని కొట్టడానికి హెల్ప్ చేయడానికి. విక్రమ్ శ్రీ వైపు చూసి నీ కార్లో తాడు ఉంటే తీసుకునిరా అని చెప్తాడు. శ్రీ ఫాస్ట్గా బయటకు వెళ్ళి కార్లో తాడు తీసుకువచ్చి విక్రమ్కి ఇస్తాడు. విక్రమ్ ఆ తాడు తీసుకోకుండా శ్రీ వైపు చూస్తూ ఒరే నాకు తాడు ఇస్తావేంట్రా, అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీ ఉంది, అది తీసుకువచ్చి ఇక్కడ పెట్టు, వీడిని కుర్చీకి కట్టేద్దాం అని అరవటంతో శ్రీ ఫాస్ట్గా అక్కడికి వెళ్ళి కుర్చీ తీసుకొని వచ్చి విక్రమ్ దగ్గర వేస్తాడు. విక్రమ్ నరేష్ని ఆ కుర్చీలో వేసి 2 చేతులకు వాయించి నరేష్ కనీసం తేరుకునే అవకాశం కూడా ఇవ్వకుండా తన చెంపల మీద వాయించి కుర్చీని కట్టేస్తాడు. నరేష్ కోపంగా విక్రమ్ వైపు చూసి ఒరే మీ అమ్మ నన్ను చచ్చినట్టు నువ్వు కూడా నా చేతుల్లో చేస్తావరా అని కోపంగా అరుస్తాడు. విక్రమ్ కిందకు వంగి ఇందాక రానా వాళ్ళ అమ్మగారి మెడ మీద పెట్టిన కత్తి కింద పడి ఉండటంతో విక్రమ్ ఆ కత్తి తీసుకొని నరేష్ మణికట్టు మీద కట్ చేస్తాడు. నరేష్ పెద్దగా ఇల్లు మొత్తం దద్దరిల్లేలా అరుస్తాడు. అక్కడ ఉన్న బాడీ గార్డ్స్ కనీసం నరేష్కి హెల్ప్ చేయకుండా అలాగే ఉండటంతో నరేష్ కోపంగా ఎరా మీ ఇంట్లో వాళ్ళు ఎవరు ప్రాణాలతో ఉండటం మీకు ఇష్టం లేదా అని అరుస్తాడు. అప్పటికే అక్కడ ఉన్న బాడీ గార్డ్స్ అందరికీ రానాకి వెన్నుపోటు పడవటం గుర్తుకు వచ్చి వాళ్ళ ప్రాణాలు పోయినా పర్వాలేదు వీడికి మాత్రం హెల్ప్ చేయకూడదు అనిపించి అలాగే చూస్తూ ఉంటారు. విక్రమ్ కోపంగా కత్తితో ఇంకో చేయి మీద కూడా కట్ చేస్తాడు. అప్పుడే అక్కడికి ఎంటర్ అయిన రానా అది అంతా చూసి ఆశ్చర్యపోతాడు. అక్కడే ఒక పక్కన సోఫాలో కూర్చొని శూన్యంలోకి చూస్తున్న తన తల్లి కనిపించేసరికి రానాకేం అర్థం కాక అయోమయంగా ఫాస్ట్గా ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మ ఏమైంది నీకు అని పిలుస్తాడు. కానీ ఆవిడంతకీ పలకకపోవడంతో రానాకి కోపం వచ్చి విక్రమైనా చేశాడేమో అనే భయంతో రే విక్రమ్ నీకెంత ధైర్యం ఉంటే మా అమ్మని చంపడానికి చూస్తావు అని అరుస్తాడు. విక్రమ్ కోపంగా రానా వైపు చూస్తూ చూడు మీతో వాదించే మాట్లాడేంత టైం నాకు లేదు, కిరణ్ ఎక్కడ ఉన్నాడో చెప్పు అని కోపంగా అడుగుతాడు. రానా అవేం పట్టించుకోకుండా తన తల్లి కనీసం పలకకపోవటంతో అతనికి ఇంకా బాధగా అనిపించి మా అమ్మని ఏం చేసావురా కనీసం మాట్లాడట్లేదు అని కోపం పట్టలేక అరవటంతో రానా మాటలకి ఉలిక్కిపడిన రానా వాళ్ళ అమ్మగారు రానా అని అక్కడ చూసి ఆశ్చర్యంగా బాబు రానా అని పిలుస్తారు.
రానా ఆవిడ మాటలు విని కంగారుగా, అమ్మ నీకేం కాలేదు కదా, ఎందుకు ఏం మాట్లాడట్లేదు, ఏమైంది, అసలేం జరిగిందమ్మా అని ఏడుస్తూ అడుగుతాడు. మగవాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా తన తల్లి దగ్గర చిన్నపిల్లవాడనే ప్రవర్తిస్తారు కదా. ఆవిడేం మాట్లాడకపోవడంతో రానా అసహనంగా చుట్టూ ఉన్న వాళ్ళ వైపు చూస్తాడు. అక్కడ వాళ్ళ బాడీగార్డ్స్ కూడా కనిపించడంతో రానా కనీసం వాళ్ళ వైపు చూడకపోవడంతో వాళ్ళందరూ వచ్చి రానా వీల్ చైర్లు ఎదురుగా కూర్చోడం జరిగింది. మొత్తం రానాకి చెప్తారు. అసలు ఏం జరిగిందంటే, రానా వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రానా వాళ్ళ అమ్మకి పేరు పెడదాం, ఆవిడ పేరు మర్చిపోయాను చెప్పడం మీకు, దుర్గా గారి మంచినీళ్ళ కోసమని కిచెన్లోకి వెళ్తారు. అటువైపుగా నరేష్ ఎవరితోటో మాట్లాడుతూ, ఇక్కడ అందరినీ చంపేయాలి, అదే ఈ డీల్ నీకు ఓకేనా, నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు, అందుకే నీకు హెల్ప్ అడుగుతున్నాను అని నరేష్ అంటాడు. నరేష్ మాటలు విన్న దుర్గా గారు కోపంగా, నీ చావు నా చేతుల్లోనేరా అని అక్కడ ఉన్న కత్తి తీసుకుని నరేష్ వెనుకగా పొడవడానికి వెళ్తుంది. నరేష్ తన ఎదురుగా ఉన్న మిర్రర్లో దుర్గా గారి కత్తితో పొడవడానికి రావటం చూసి ఆవిడని గమనించి వెనక్కి తిరిగి ఆవిడ చెయ్యి పట్టుకున్నారు. నరేష్ని ఎదిరించే బలం ఆవిడకి లేకపోవడంతో నిస్సహాయంగా అయిపోతారు. నరేష్ అదునుగా తీసుకుని ఆవిడ వెనక్కి తిప్పి కత్తి ఆవిడ దగ్గర నుంచి లాక్కొని దుర్గా గారి మెడ మీద కత్తి పెడతాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన విక్రమ్ అది చూసి ఫాస్ట్గా రియాక్ట్ అయి ఆవిడని కాపాడి సోఫాలో కూర్చోబెడతాడు. జరిగింది మొత్తం బాడీగార్డ్ చెప్పడంతో రానా ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూస్తూ ఉంటాడు. విక్రమ్ కనీస రానా చూపులేం పట్టించుకోకుండా కిరణ్ ఎక్కడ ఉన్నాడు అని కోపంగా అరుస్తాడు. కావ్య విక్రమ్కి జరిగింది చెప్పబోతూ ఉండగా రానా తన చెయ్యి పట్టుకొని ఆపుతాడు. విక్రమ్కి ఇక్కడ ఏదో జరిగిందని అర్థమయ్యి, ప్లీజ్ మీలో ఎవరైనా చెప్పండి, వాడు నా ఫ్రెండ్, అయినా నా ప్రాణం, ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి అని దుర్గా గారిని బ్రతిమలాటంతో ఆవిడ విక్రమ్ వైపు చూసి ఏం మాట్లాడలేక తల దించుకుంటారు. నరేష్ కోపంగా వాళ్ళు ఏం చెప్తారు, ఆల్రెడీ ఆ కిరణ్ గాడు చచ్చాడు అని నరేష్ అంటుంటే అప్పటి వరకు తన కోపాన్నంతా అణిచిపెట్టుకున్న విక్రమ్ అతని చేతి పిడికిలి బిగించి గట్టిగా నరేష్ని కాలితో ఒక తన్ను తంతాడు. ఇప్పుడు విక్రమ్ కోపం ఎలా ఉందంటే అతని కళ్ళు ఎర్రగా అయిపోయి మండే నిప్పు కణికల్లాగా మారిపోతాయి. ఎవరైనా సరే అతని కళ్ళల్లోకి చూస్తే అక్కడికక్కడే మాడి మసైపోతారు. అలాంటిది నరేష్ని అలా కొట్టిన విక్రమ్కి కోపం తీరకపోవటంతో వీడికి ఇలా కాదు అని కింద పడేసిన కత్తి తీసుకుని వాడి మెడ మీద పెడతాడు. కావ్య ఆశ్చర్యంగా అదంతా చూస్తూ, విక్రమ్ సార్ ప్లీజ్ మీరు కొంచెం శాంతించండి, కిరణ్కి ఏం కాలేదు, అతనికి ఆపరేషన్ జరుగుతుంది అని పెద్దగా అరిచి చెప్తుంది. కానీ ఎప్పుడైతే కిరణ్కి ఏమీ కాలేదు అని చెప్పిందో అప్పుడు కొంచెం విక్రమ్ మనసుకే శాంతంగా అనిపించి, నువ్వు నిజమే చెప్తున్నావా, నా కిరణ్కి ఏమీ కాలేదు కదా, వాడు అవ్వడానికి నా ఫ్రెండే అయినా వాడు నేను ఒక్కటమే, మేమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, అలాగే వాడికి ఏదైనా జరిగిందంటే మీరందరూ ప్రాణాలతో ఉండరు అని కోపంగా అరుస్తాడు. రానాకి విక్రమ్ కోపం చూసి ఏం మాట్లాడాలో అర్థం కాక, రానా సార్ ప్లీజ్ మీరు శాంతించండి, కిరణ్కి ఏం కాలేదు, తను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు అని సాక్షి కావ్య చెప్తుంది. విక్రమ్ శ్రీ వైపు చూసి నీ దగ్గర ఫోన్ ఉందా అని అడుగుతాడు. శ్రీ అప్పటి వరకు విక్రమ్ కోపం చూసి భయపడి ప్రసన్న సంధ్య వెనుకకు వెళ్ళి దాక్కుంటాడు. విక్రమ్ శ్రీని చూడటం గమనించి నా దగ్గర ఫోన్ ఉంది అని తడబడుతూనే చెప్తాడు. విక్రమ్ ఫోన్ అడుగుతున్నాడని అర్థం చేసుకున్న శ్రీ విక్రమ్ చేతిలో ఫోన్ పెడతాడు. విక్రమ్ తన బాడీగార్డ్స్ నెంబర్కి కాల్ చేస్తాడు. వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అనడంతో అడ్రస్ చెప్పి మీరందరూ ఇక్కడికి రండి, అలాగే మీరు ఇక్కడ కొంతమందిని మన ఇంటికి షిఫ్ట్ చేయాలి, అలాగే ఈ నరేష్ గారిని గెస్ట్ హౌస్కి షిఫ్ట్ చేయండి అని ఆర్డర్ వేసినట్టుగా చెప్పడంతో బాడీగార్డ్స్ ఓకే సార్ అని చెప్పి అక్కడికి స్టార్ట్ అవుతారు. రానా ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆదిత్య కిరణ్ గురించి అతనికి ముందే తెలుసు. కానీ మరీ ఇంత పట్టుదల స్నేహం కోసం ఇంత పోరాడుతారు అని తెలియదు. కానీ అలాంటి స్నేహం రానాకి కూడా కావాలి అనిపించి విక్రమ్ వైపు చూస్తూ ఉంటాడు. కొంచెంసేపటికి బాడీగార్డ్స్ అక్కడికి రావడంతో వాళ్ళకి చెప్పి వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేస్తారు. విక్రమ్ వెళ్తున్న కావ్య అని ఆపి హాస్పిటల్ అడ్రస్ చెప్పండి అని సీరియస్గా అడుగుతాడు. నేను వాళ్ళతో వెళ్ళట్లేదండి, నేను ఇక్కడ డాక్టర్ని, నాకు ఇక్కడ కొంచెం వర్క్ ఉంది, అలాగే రానా సార్ని కూడా ఇక్కడే ఉంచండి, ఆయనకి ట్రీట్మెంట్ అవసరం, మేము ఆంటీని చూడటం కోసం ఇక్కడికి వచ్చాం అని కావ్య చెప్తుంది. విక్రమ్ ఏం మాట్లాడకుండా సంధ్య చెయ్యి పట్టుకుని రా వెళ్దాం అని పిలుస్తాడు. సంధ్య అప్పటికే వణికిపోతూ ఉండటం గమనించి ఏమైంది బంగారం, భయపడుతున్నావా, నువ్వు భయపడితే ఈ విక్రమ్ ఆదిత్య ఎలా అవుతాడు, నువ్వు దేనికి భయపడకూడదు, అలాగే నువ్వు డేర్గా ఉండాలి, ముందు వచ్చే ప్రమాదాలు ఎదుర్కోవాలి, అర్థమవుతుందా అని బేస్ వాయిస్తో చెప్తాడు. అతని మామూలుగా మాట్లాడినా భయపడిపోయే మన సంధ్య ఇప్పుడంత బేస్ వాయిస్తో చెప్పడంతో వణికిపోతూ సరే అని తల ఊపుతుంది.
విక్రమ్కి అంత కోపంలో కూడా సంధ్య అలా చిన్నపిల్లల తల ఊపటం నచ్చి చిన్నగా నవ్వుతూ సరే పద అని సంధ్య చెయ్యి పట్టుకొని హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు. నిత్య ఏడుస్తూ ప్లీజ్ అండి మీరు నన్ను ఏం చేయకండి, నన్ను వదిలేయండి, మీ కాళ్ళు పట్టుకుంటాను అని ఏడుస్తుంది. కానీ అతను ఏమాత్రం కనుకరించకుండా నిత్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు. నిత్య భయంగా వెనక్కి అడుగులు వేస్తుంది. ఇంతలో నిత్యకి గోడ అడ్డుగా రావడంతో నిత్య అక్కడే ఆగిపోతుంది. అతను నిత్య దగ్గరికి వెళ్ళి తన గోడ కానించి ఇరువైపులా 2 చేతులు పెడతాడు. నిత్య కోపంగా తన పక్కకు నెట్టి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ డోర్ దగ్గరకు వెళ్తుంది. నిత్య డోర్ తీస్తున్నది రాకపోవడంతో ఆశ్చర్యంగా అలాగే నిలబడుతుంది. బయట డోర్ లాక్ చేసి ఉండటం వల్ల నిత్యకి డోర్స్ ఓపెన్ అవ్వట్లేదు. అతను ఫాస్ట్గా నిత్య దగ్గరికి వచ్చి తన ఫోర్స్గా వెనక్కి లాగి నిత్య చెంప మీద కొడతాడు. నిత్య అతన్ని తోసే ప్రయత్నం చేస్తున్నాం, కనీసం నిత్యకు అవకాశం ఇవ్వకుండా ఇంకా గట్టిగా నిత్య చెంపల మీద కొడుతూ ఉంటాడు. నిత్య అతను అలా కొడుతూ ఉంటే తల నొప్పిగా అనిపించి చెవుల్లో గుయ్యమని సౌండ్ వస్తుంది. నిత్య అంత బాధలో కూడా ప్లీజ్ నన్ను వదిలేయండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్నేం చేయకండి అని బ్రతిమలాడుతూ ఉంటుంది. కానీ అతను ఏమాత్రం నిత్య మాటలు పట్టించుకోకుండా నిత్యాన్ని ఎత్తుకొని మంచం మీద విసిరేస్తాడు. నిత్య భయంగా మంచానికి వెనక్కి జరుగుతూ ఉంటుంది. అతను నిత్య మీదకి వెళ్తాడు. నిత్య అతని దూరం నెడుతుంది. అతను కోపంగా నిత్య చెయ్యి పట్టుకొని మెలితిప్పి ఏంటో ఎక్కువ చేస్తున్నావు, నోరు మూసుకొని ఉండు, ఈ రాత్రికి నేను నా సొంతం చేసుకుంటాను అని క్రూరంగా నవ్వుతాడు. నిత్య వాడి నవ్వునికి భయపడి ప్లీజ్ అండి నన్నేం చేయకండి అని ఏడుస్తూ ఉంటుంది. వాడి నిత్య వైపు కోరికగా చూస్తూ అబ్బాయి ఏం అందమైనది అని నిత్య మెడలో తాళ చూసి నిజంగా నేను చేసుకున్నవాడు అదృష్టవంతుడు, కానీ ఏం చేస్తాం, వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఈ అదృష్టం నాకు దక్కింది అని నిత్య మీదకు వెళ్తూ ఉండగా ఇందులో ఆ రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. నిత్య భయంగా అటువైపు చూసి మళ్ళీ ఎవరైనా లోపలికి వచ్చేస్తారేమో అని భయపడుతూ ఉంటుంది. నిత్య చెయ్యి పట్టుకున్నవాడు కోపంగా డోర్ వైపు చూసి ఎవడా నువ్వు ఏ టైంలో డిస్టర్బెన్స్గా వచ్చావు అని కోపంగా అరుస్తాడు. నిత్య మాత్రం ఆశ్చర్యంగా తన కళ్ళు నమ్మలేనట్టుగా అలాగే చూస్తూ ఉండిపోతాయి. ఇంతలో బయట పోలీసులు కూడా ఆ రూమ్లోకి రావడంతో నిత్య చెయ్యి పట్టుకున్న వాడిని పోలీసులు పట్టుకుంటారు. నిత్య ఇంకా ఆశ్చర్యంగా అలాగే ఉండిపోవడంతో కృష్ణ నిత్య దగ్గరికి వెళ్ళి తన చెంప మీద చెయ్యి వేస్తాడు. నిత్య చెంప మీద వాతలు చూసి తన చెంప నిమురుతూ ఉంటే గరుకుగా తగలటంతో కృష్ణ ఒక్కసారిగా కళ్ళు మూసి తెరిచి తన కోపాన్నంతా కళ్ళలో చూపిస్తూ పిడికిలు గట్టిగా బిగించి నిత్యాన్ని కొట్టిన వాడి దగ్గరికి వెళ్ళి నా భార్యనే కొడతావా, నీకు ఎంత ధైర్యం ఉంటే అని కృష్ణ వాడిని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటాడు. పోలీసులు కృష్ణని ఎంత ఆపుతున్నా అతని కోపం తగ్గకపోవడంతో అసహనంగా ఫీల్ అవుతూ పోలీస్ చేతిలో ఉన్న లాఠీ తీసుకుని వాడిని కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. పోలీసులు సార్ మీరు ఆగండి, మేము వీడికి తగిన పనిష్మెంట్ ఇస్తాం అని పోలీసులు ఎంత నచ్చ చెప్తున్నా కృష్ణ ఏమాత్రం వినిపించుకోకుండా వాడిని కొడుతూనే ఉంటాడు. అయినా ఇంకా కోపం చల్లారకపోవడంతో అతని దగ్గర ఉన్న లైసెన్స్ గన్ తీసుకొని అతను షూట్ చేయబోతాడు. అది గమనించిన పోలీసులు కృష్ణ చేయి పైకెత్తడంతో ఆ బుల్లెట్స్ పైకి వెళ్తుంది. నిత్య ఆ సౌండ్కి గట్టిగా చెవులు మూసుకొని ఏడుస్తుంటే కృష్ణ పోలీసును వదిలించుకొని అతను మళ్ళీ గురిపెట్టి కాలుస్తాడు. పోలీసులు ఆశ్చర్యంగా కృష్ణ వైపు చూసి సార్ మీరేం చేస్తారో మీకు అర్థమవుతుందా, వీడు చచ్చిపోయాడు, ఇప్పుడు కేసు మీ మీద వస్తుంది, అసలు మీరు ఎందుకు ముందే ఆలోచించలేదు అని అంటారు. కృష్ణ కోపంగా ఈ అమ్మాయి ఎవరో తెలుసా, నా భార్య, తనకేమన్నా అయితే నేను ఏమాత్రం మిమ్మల్ని పట్టించుకునేవాడినే కాదు, అలాంటిది మీరు నాకు వార్నింగ్ ఇస్తున్నారా, ఇంకొక విషయం మర్చిపోకండి, ఈ అమ్మాయి ఎవరో మీకు తెలియకపోవచ్చు, కానీ తెలిస్తే మీరు ఇన్ని మాటలు మాట్లాడరు అని కృష్ణ కోపంగా అరుస్తాడు. పోలీసులు కృష్ణ వైపు అలాగే చూస్తూ ఉంటారు. తెలుసా ఈ అమ్మాయి ఎవరో, విక్రమాదిత్య చెల్లెలు, అతని చెల్లెలకి ఏమైనా అయితే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారైనా ఆలోచించారా అని ఆ రూమ్ దద్దరిల్లేలా అరుస్తాడు. పోలీసులు ఎప్పుడైతే కృష్ణ నోటి నుంచి విక్రమాదిత్య పేరు వచ్చిందో అక్కడ ఉన్న వాళ్ళు అందరూ వణికిపోతూ నిత్య వైపు చూస్తారు. నిత్య భయంగా అలాగే ఇంకా ఏడుస్తూ ఉండడం గమనించిన కృష్ణ ఫాస్ట్గా నిత్య దగ్గరికి వెళ్ళి నిత్య చెంపల మీద తడుముతూ నిత్య నీకేం కాలేదు కదా అని ఎంతో ప్రేమగా అడుగుతాడు. నిత్య భయంగా కృష్ణ వైపు చూస్తూ నాకు భయంగా ఉంది అని ఏడుస్తూ కృష్ణని గట్టిగా హత్తుకుంటుంది. ఎప్పుడైతే నిత్య కృష్ణాని హత్తుకుందో తన బాడీ మొత్తం వణకడం గమనించిన కృష్ణ నిత్య ఎంత భయపడిందో అర్థమవుతుంటే అతని కోపం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. కృష్ణ కొంచెంసేపు నిత్య వెననెమరి నిత్యాన్ని విసురుగా దూరం జరిపి నీకు అసలు బుద్ధుందా, ఎందుకు ఇలా చేసావు, ఎందుకు అక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా వచ్చేసావు, నీ గురించి నేను ఎంత పిచ్చివాళ్ళ వెతికానో తెలుసా, అసలు నువ్వు లేకపోతే నేను ఉండగలనా అని కోపంగా నిత్య మీద అరుస్తాడు. నిత్య ఏం మాట్లాడకుండా కృష్ణ వైపు అయోమయంగా చూడటంతో కృష్ణ తన
కోపాన్ని తగ్గించుకొని నిత్య ముందు మోకాళ్ళ మీద కూర్చొని, చూడు నిత్య, నువ్వు నా భార్యవి, నువ్వు లేకుండా నేను ఉండలేను. అలాగే ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకో, నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నేను వదిలి నేను ఉండలేను. అలాగే ఇంకొకసారి నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్ళాలి అన్న భయపడేలా చేస్తాను అని చిన్నగా వార్నింగ్ ఇస్తాడు. పోలీసులు అక్కడ ఉన్న డెడ్ బాడీని తీసుకొని వెళ్ళిపోతారు. కృష్ణ నిత్యాని ఎత్తుకొని బయటకు తీసుకొని వస్తాడు. అక్కడ బయట అంతా చూసిన నిత్య ఆశ్చర్యపోతుంది. ఆ ఇల్లు మొత్తం సామాన్లన్నీ పగలకొట్టి కనీసం అది ఇల్లు అనే గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా చేస్తారు. కృష్ణ నిత్య ఎప్పుడైతే ఆ ఇంటి నుంచి బయటకు వచ్చారో విత్ ఇన్ 5 minutesలో ఆ ఇల్లు బాంబ్ బ్లాస్ట్ గురి అవుతుంది. నిత్య ఆ సౌండ్కి భయపడటంతో, నువ్వు అంత భయపడకు, ఆ బాంబ్ పెట్టింది నేను కాదు, మీ అన్నయ్య. నువ్వు టెన్షన్ పడకు. తన చెల్లిని ఇలా చేశారు అని తెలిస్తే మీ అన్నయ్య ఊరుకుంటాడు అనుకుంటున్నావా? పైగా నేను అస్సలు ఊరుకోను. అందుకే మీ అన్నయ్యని కనుక్కొని మరి ఎలా ఫిక్స్ చేయాలో అని అడిగి తెలుసుకొని అదంతా చేశాను అని నిత్యతో మాట్లాడుతూ ఉంటాడు. కృష్ణ నిత్యాన్ని కారులో కూర్చోబెట్టి తనకి కొంచెం మంచినీళ్ళు తాగించి ఒక షాపింగ్ మాల్ ముందు కారు ఆపి దిగు అని నిత్యకి చెప్తాడు. నిత్య నేను రాను అని అంటుంటే కృష్ణ తనని అక్కడే కారులో వదిలేసి నిత్య కోసం డ్రెస్సెస్ తీసుకురావడానికి వెళ్తాడు. నిత్య ఆలోచనల మధ్య అసలు కృష్ణ ఇక్కడికి ఎలా వచ్చాడు? నిజంగా దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడాడు, లేదంటే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కృష్ణ షాపింగ్ చేసుకుని వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఒక హోటల్ ముందు కారు ఆపుతాడు. కృష్ణ కారు ఆపి, మేడం గారు ఇంకా దిగుతారా అని అంటాడు. నిత్య ఏం పలకకుండా అలాగే ఉండటంతో కృష్ణకి ఇంకా సహనం నశించి కోపంగా కారు దిగుతాడు. కృష్ణ కారు దిగి నిత్యను తన 2 చేతుల్లో ఎత్తుకొని హోటల్ లోపలికి వెళ్ళి ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లోకి వెళ్తూ రిసెప్షన్కి మా కార్ లగేజ్లో ఉంది, కొంచెం మా రూమ్కి పంపించండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. కృష్ణ నిత్యాన్ని ఎత్తుకొని వాష్రూమ్లో దింపి ఫ్రెష్ అయ్యిరా అని చెప్పి బయటికి వెళ్తూ ఒకసారి నిత్య వైపు చూస్తాడు. నిత్య అలాగే ఉండని చూసిన కృష్ణ అసహనంగా ఫీల్ అవుతూ నిత్య దగ్గరికి వెళ్తున్న టైంలో ఆ రూమ్ డోర్ సౌండ్ వస్తుంది. కృష్ణ ఎవరా అని రూమ్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి రూమ్ సర్వీస్ బాయ్ వచ్చి కృష్ణ వాళ్ళ లగేజ్ ఇస్తాడు. కృష్ణ లగేజ్ తీసుకుని రూమ్ డోర్ లాక్ చేసి కవర్స్ బెడ్ మీద విసిరేసి కృష్ణ కోపంగా వాష్రూమ్లోకి వెళ్తాడు. వాష్రూమ్లోకి వెళ్ళి చూసిన కృష్ణకి కోపం అంతకంతకు పెరిగిపోయి తనని ఎక్కడైతే వదిలిపెట్టాడో నిత్య అక్కడే అలాగే ఉండటం చూసి కోపంగా తన దగ్గరికి వెళ్ళి షవర్ ఆన్ చేసి నిత్యాన్ని తన చెయ్యి పట్టి విసురుగా మీదకి లాక్కుంటాడు. నిత్య ఆశ్చర్యంగా తన 2 కళ్ళు పెద్దవి చేసి కృష్ణ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. కృష్ణ ఏమాత్రం తగ్గకుండా నిత్య కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ నిత్య చేతి మీద ముద్దు పెట్టాడు. నిత్య తన చెయ్యి నొప్పి పెడుతున్నా కృష్ణ వైపు అలాగే చూస్తుంది. కృష్ణ నిత్య వైపు కోపంగా చూస్తూ, చూడు నీకు నేను ఇదే చెప్తున్నా, ఆ రోజు కూడా నువ్వు నా భార్యవి, నువ్వు నా సొంతం అనుకుని నేను నీతో ఇంటిమేట్ అయ్యాను, అంతేకాని నీ మీద పగ తెచ్చుకోవడానికి కాదు. అది నీకు అర్థమైతే మంచిది. ఇప్పుడు కూడా నువ్వు నా భార్యవి కాబట్టి నేను దగ్గరకు తీసుకుంటున్నాను, అంతేకాని నువ్వు విక్రమాదిత్య చెల్లివి అని మాత్రం కాదు, అర్థమవుతుందా అని కృష్ణ నిత్య మెడవెనక్కి చెయ్యవేసి తన విసురుగా మీదకు లాక్కొని తన పెదవులను అందుకుంటాడు. అలా సడన్గా జరిగిన పరిమాణానికి నిత్య ఆశ్చర్యపోతూ అలాగే ఉండిపోతుంది. కృష్ణ నిత్యలో ఎటువంటి స్పందన లేకపోవడంతో నిత్య పెదవులు గట్టిగా కొరికి తన ఈ లోకంలోకి తీసుకువచ్చి మళ్ళీ తన పెదవులను స్మూత్గా ముద్దు పెడుతూ ఉంటాడు. నిత్య కృష్ణ పెడుతున్న ముద్దుకి మైమరిచిపోయి అసలు ఈ లోకంలోనే లేనట్టుగా ఉంటుంది. అప్పటి వరకు జరిగిన దాని గురించి మర్చిపోయి కిరణ్ని తన మనసులో రానివ్వకుండా కృష్ణ ముద్దుకి స్పందిస్తూ ఉంటుంది. కృష్ణకి కూడా నిత్య తనకి స్పందించడం నచ్చి ఇంకా తనలోకి లాక్కొని ముద్దుని కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. సెకండ్లు నిమిషాలు మారుతూ ఉన్న కృష్ణ నిత్యాన్ని వదలకపోవడంతో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న నిత్యాన్ని వదలాలి అని లేకపోయినా నిత్య పెదవులకి అతని పెదవులు దూరం చేసి తన్ని మాత్రం కౌగిలిలోకి ఉంచుతాడు. నిత్య బలంగా ఊపిరి తీసుకుంటూ ఉంటుంది. కృష్ణకి అసలు నిత్యాన్ని అలా తుడిచిన బట్టల్లో చూస్తూ మైమరిచిపోయి అలాగే ఉండిపోతాడు. నిత్య కొంచెంసేపటికి స్థిమిత పడింది అని అనుకున్న కృష్ణ మళ్ళీ నిత్య పెదవులు అందుకొని నిత్య నడుమే చేయవేసి గట్టిగా తనని అదుముకుంటాడు. కృష్ణ చేసే ప్రతి పనికి నిత్యాన్ని ఎవరు తన స్వర్గంలోకి తీసుకువెళ్తున్నట్టుగా అనిపించి నిత్య కూడా కృష్ణ చుట్టూ చేతులు వేస్తుంది. కృష్ణ నిత్యాన్ని దూరం జరిపి, చూడు నిత్య, నువ్వు నా భార్యవి, నీ మీద సర్వ హక్కులు అధికారాలు నాకున్నాయి. ఇంకోసారి నా నుంచి దూరంగా వెళ్తే మాత్రం నేను అయితే ప్రాణాలతో ఉండను. ఇదే నా లాస్ట్ వార్నింగ్, నీకు అర్థమవుతుందా అని కోపంగా చెప్తాడు. నిత్యకి ఏం చెప్పాలో అర్థం కాక అర్థమయ్యింది అని తల ఊపుతూ, కాలేదు అని అటు ఇటు తల ఊపుతున్నట్టుగా చెప్తుంది. కృష్ణ నిత్య అలా చిన్న పిల్లల తల ఊపడం నచ్చి తను గట్టిగా హక్ చేసుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టి తర్వాత 2 కళ్ళ మీద ముద్దు పెట్టి చిన్నగా కిందకు జారి
బొగ్గల మీద ముద్దు పెట్టి మళ్ళీ తన పెదవులు అందుకుంటాడు. కృష్ణ చేసే ప్రతి పనికి నిత్య స్పందిస్తూ ఉంటుంది. కృష్ణకు నిత్యకి ఎంత దూరం జరపాలి అనుకున్నా తన వల్ల కాక ఇంకా నిత్యను అలాగే ముద్దులు పెడుతూ ఉంటాడు. ఇద్దరిలో వయసు ఒత్తిడి వల్ల పెరుగుతున్న కోరికల వల్ల కృష్ణ నిత్యాన్ని ఎత్తుకొని రూమ్లోకి తీసుకొని వస్తాడు. నిత్య సిగ్గుపడుతూ తల వంచుకుంటుంది. కృష్ణ నిత్యాన్ని మంచం మీద పడుకోబెట్టి తన మీదకు చేరుతూ నిత్యకు ముద్దులు పెడుతూ ఉంటాడు. సడన్గా కృష్ణకి తన మనసులో ఇలా అనుకుంటాడు, అసలు నిత్యకి నేనంటే ఇష్టమేనా? ముందు అది తెలుసుకుని తనకి దగ్గర అవ్వాలి. ఒకసారి చేసిన పొరపాటు మళ్ళీ చేయకూడదు అని కృష్ణ నిత్యకి దూరం జరిగి ఫాస్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. నిత్యకి ఏం అర్థం కాక కృష్ణ ఎందుకు వాష్రూమ్కి వెళ్ళాడో తెలియక అలాగే ఆశ్చర్యంగా ఉండిపోయి ముందు తను డ్రెస్అప్ అవ్వాలి అనుకుని డ్రెస్ వేసుకొని కృష్ణ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కృష్ణ గంట పైన వాష్రూమ్లో గడిపేసి బయటకు వచ్చి ఏమైంది నిత్య, నిద్రపోలేదా అని ఏం తెలియనట్టు అడుగుతాడు. నిత్య ఆశ్చర్యంగా కృష్ణ వైపు చూసి ఏంటి ఇప్పుడు దాకా ఎంత చేసి ఇప్పుడు ఏం తెలియనట్టు సైలెంట్గా ఇంకా నిద్రపోలేదా అని అడుగుతున్నాడు. అసలు ఏమైంది? తనకి ఇతను కావాలనే చేస్తున్నాడా లేదంటే నేను ఇష్టం లేకలా ప్రవర్తిస్తున్నాడా ఏంటో ఏమీ అర్థం కాలేదు అని నిత్యాన్ని అసహనంగా అనిపించి కృష్ణకి ఏం సమాధానం చెప్పకుండా అలాంటిదేం లేదు అని బాల్కనీకి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. కృష్ణ తన మనసులోనే సారీ నిత్య, నిన్ను దూరం చేసుకోవాలని కాదు, నా ప్రేమ గురించి నీకు అర్థమయ్యేలా చెప్పి నేను నా సొంతం చేసుకోవాలని ముందు ఒకసారి నీ గురించి తెలుసుకోకుండా తప్పు చేశాను. ఇప్పుడు మళ్ళీ అలాంటి తప్పు చేయలేను అని కృష్ణ కూడా నిత్య వెనకే బాల్కనీలోకి వెళ్తాడు. కృష్ణ నిత్య దగ్గరికి వెళ్ళి ఏమైంది నిత్య, ఎందుకు ఈ టైంలో బాల్కనీలోకి వచ్చావు? బయట ఎంత మంచి వర్షం పడుతుందో చూసావా, పద లోపలికి నిత్య చేయి పట్టుకుంటాడు. నిత్య విసురుగా కృష్ణ చేయి వదిలించుకొని రూమ్లోకి వెళ్తుంది. కృష్ణ నిత్యని అలా చూసి నవ్వుతూ తన వెనకే వెళ్ళి బాల్కనీ డోర్స్ క్లోజ్ చేస్తాడు. నిత్య బెడ్ మీద పడుకుంటుంది. కృష్ణ నిత్య దగ్గరికి వెళ్ళి బెడ్ మీద పడుకునేసరికి నిత్య కోపంగా కృష్ణ వైపు చూస్తూ నువ్వు బెడ్ మీద పడుకోకు, వెళ్ళి అక్కడ సోఫాలో పడుకో అని కోపంగా అంటుంది. కృష్ణ తన మనసులోనే నవ్వుకుంటూ హలో మేడం, ఈ రూమ్కి డబ్బులు నేను కడుతున్నా, నీకు ఇష్టమైతే బెడ్ మీద పడుకో లేదంటే సోఫాలో పడుకో అని కృష్ణ చెప్పేసి పడుకుంటాడు. నిత్యకి అక్కడ తనకి జరిగిన ఇన్సిడెంట్ గుర్తుకు వచ్చి భయంగా అలాగే కూర్చుని ఉంటుంది. కృష్ణ నిద్రపోకుండా నిత్య ఏం చేస్తుందో అని చూస్తూ ఉంటాడు. నిత్య అలా భయపడడం చూసిన కృష్ణకి నిత్యని దగ్గర తీసుకుని తన గుండెల మీద పడుకోబెట్టుకొని జో కొడుతూ ఉంటాడు. నిత్యకి ఆ టైంలో కొంచెం ధైర్యంగా అనిపించినా కృష్ణ తనతోనే ఉన్నాడు అనే ధైర్యంగా కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఎందుకే తన వణుకుతూ భయపడుతుండటం తన బాడీ ద్వారా తెలుసుకుంటున్న కృష్ణ తను అలా నిత్యకి పైకి జరుపుకొని తన పెదవులను అందుకుంటాడు. కృష్ణ స్మూత్గా తనని ముద్దు పెడుతూ ఉంటే నిత్యకి హాయిగా అనిపించి నిదానంగా నిద్రలోకి జారుకుంటుంది. కృష్ణ నవ్వుతూ నిత్యాన్ని దూరం జరిపి తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని తన గుండెల మీద చేర్చుకొని అసలు కృష్ణ అక్కడికి ఎలా వచ్చాడో చేరుకున్నాడు అని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కృష్ణ ఐడెంటిటీ మొత్తం వాడి నిత్య ఫొటోస్ అందరికీ షేర్ చేసి పోలీసులకి ఇంకా కృష్ణ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి తన గురించి వెతుకుతూ ఉంటాడు. ఇంతలో ముంబైలో నిత్యాన్ని చూసిన వ్యక్తి ఫ్రెండ్ కృష్ణకి కాల్ చేస్తాడు. నిత్య ఆలోచనలో ఉన్న కృష్ణ కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. అవతల వైపు ఉన్న వ్యక్తి కృష్ణ గారు, నా పేరు నందు, నేను పలానా ఆఫీస్లో వర్క్ చేస్తాను. ఈరోజు మీరు పెట్టిన ఫొటోస్ మా అందరికీ వచ్చాయి. మా ఆఫీస్లో పనిచేస్తున్న ఒక అతనికి ఈ అమ్మాయి కనిపించిందంట అని అతను చెప్తాడు. కృష్ణ కంగారుగా తను ఎక్కడ ఉందో మీకు తెలుసా అని అడుగుతాడు. అతను నాకు తెలుసు అండి, ఆవిడ ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నారు, మీరు తొందరగా బయలుదేరి ముంబైకి రండి అని కాల్ కట్ చేస్తాడు. కృష్ణ ఇంకేం ఆలోచించకుండా ముంబై వెళ్ళి ఇక్కడ తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ తన ఫ్రెండ్ కావడంతో అతన్ని తనకి హెల్ప్ చేయమని అడుగుతాడు. అతను ఏంట్రా ఇలా అడుగుతున్నావు, నువ్వు నన్ను హెల్ప్ అడగటం ఏంటి, నీకోసం నేను ఏమైనా చేస్తా అని ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పడంతో కృష్ణ అతనికి కాల్ చేసిన వ్యక్తి గురించే చెప్తాడు. అతని నెంబర్ నీ దగ్గర ఉంటే నాకు ఇవ్వు, నేను కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను అని అతని ఫ్రెండ్స్ అడగటంతో కృష్ణకి కాల్ చేసి అతని నెంబర్ ఇస్తాడు. ఆ ఆఫీసర్ అతని నెంబర్ తీసుకొని కాల్ చేసి హలో, మీరు నిత్య అనే ఆవిడని చూసారా అని అడుగుతాడు. అవును సార్ చూశాను, అది తను ఒక ప్రమాదంలో ఇరుక్కుంది, తను ఒక ఆవిడ తీసుకొని వెళ్ళింది, అక్కడ అందరూ మంచి వాళ్ళు కాదు సార్, డబ్బుల కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు, అందుకే నేను మేడం ఫోటో చూసి నా ఫ్రెండ్ నాకు చెప్పాడు, తను రైల్వే స్టేషన్లో చూశాడంట, అది ఆవిడతో ఒకసారి వాడు కూడా ఆవిడ ఉండే ప్లేస్కి వెళ్ళాడు, అందుకే అది మంచి ప్లేస్ కాదని నాకు చెప్పాడు సార్, కాంటాక్ట్ నెంబర్ ఫోటో కింద ఉండటం చూసి నేను సార్కి కాల్ చేశాను అని
అని అతను చెప్తాడు. సరే అడ్రస్ తెలుసా అని అడగటంతో, ఒక్క నిమిషం సార్, మా ఫ్రెండ్ని అడిగి చెప్తాను అని అతని ఫ్రెండ్ అడ్రస్ చెప్పడంతో పోలీసులు అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూసేసరికి చాలామంది మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి రూమ్లోకి వెళ్ళటం చూశారు. పోలీసులు యూనిఫామ్తో కాకుండా సివిల్లో రావటం వాళ్ళకంత అనుమానం రాదు. నేరుగా ఆ పెద్దవాడి దగ్గరికి వెళ్ళి నిత్య ఫోటో చూపించి, ఈ అమ్మాయిని మీరు ఇక్కడికి తీసుకువచ్చారని తెలిసింది. ఈ అబ్బాయి నా భార్య, ఈ అమ్మాయి నా భార్య, నాకు చెప్పకుండా ఇల్లు వదిలి వచ్చేసింది అని కృష్ణ అడుగుతాడు. ఆవిడ తడబడుతూ, లేదు బాబు, నేను ఈ అమ్మాయిని ఎక్కడా చూడలేదు, నాకు ఈ అమ్మాయి ఎవరో కూడా తెలియదు అని చెప్పింది. కృష్ణ ఆవిడ మాటలు వింటూ ఉండగానే రూమ్లో నిత్య అరుపులు వినిపించి ఫాస్ట్గా అక్కడికి పరిగెడతాడు. ఆ పెద్దవాడ భయంగా, ఏంటి బాబు, నీ ఇష్టం ప్రకారం చేస్తున్నావు, ఇది మా ఇల్లు, ఆ గదిలో మా కూతురు అల్లుడు ఉన్నారు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు అని ఆవిడ చెప్తుంది. కృష్ణ ఆవిడ మాటలు ఏమీ పట్టించుకోకుండా కోపంగా ఆవిడ చెంప మీద కొట్టి, అసలు బుద్ధుందా, నువ్వు ఆడదానివేనా అని అక్కడ ఉన్న వస్తువులన్నీ కోపంగా పగలగొడతాడు. ఇంతలో పోలీసులు లేడీ కానిస్టేబుల్స్ లోపలికి రమ్మని చెప్పడంతో వాళ్ళు లోపలికి వచ్చి ఆడవాళ్ళందరినీ చీప్ ఎక్కిస్తారు. అలాగే మగవాళ్ళందరినీ కూడా స్టేషన్కి తీసుకొని వెళ్తారు. బయట వస్తువులన్నీ చిందర వందరగా పడి ఉంటాయి. కృష్ణ ఆ రూమ్ డోర్ కొడుతూనే ఉంటాడు. అది ఎంతకీ తెరుచుకుపోవటంతో కోపంగా ఆ రూమ్ను పగలగొడతారు. అలా నిత్యాన్ని కృష్ణ సేవ్ చేసుకుంటాడు. అలా జరిగిందంతా గుర్తు తెచ్చుకొని నిత్య వైపు ఒకసారి చూస్తాడు. నిత్య ప్రశాంతంగా నిద్రపోవటం గమనించిన కృష్ణ కూడా ఆలోచనల మధ్య ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు. విక్రమ్ సంధ్య వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి సాక్షి బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. కిరణ్కి డాక్టర్స్ ఆపరేషన్ చేసి బయటకు వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయ్యింది, అయినా కొన్ని రోజులకి సెట్ అవుతారు, మీరు అన్ని డిస్టర్బ్ చేయకండి అని డాక్టర్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్తారు. డాక్టర్ వెళ్ళాక విక్రమ్ వాళ్ళ కిరణ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి సాక్షి బయటే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. విక్రమ్ సంధ్యకి ఆ అమ్మాయిని చూసి ఎందుకు అనుమానంగా అనిపించినా పెద్దగా పట్టించుకోకుండా అప్పుడే రూమ్లోకి వస్తున్న నర్స్ని అడుగుతారు. నర్స్, ఓ అబ్బాయికి ఇప్పుడే ఆపరేషన్ జరిగింది, ఇప్పుడు పర్వాలేదా, మీరు ఇక్కడే ఉండండి, నేను డాక్టర్ని పిలుస్తాను అని నర్స్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విక్రమ్ వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తుండటంతో డాక్టర్ గారు అక్కడికి వచ్చి, చెప్పండి, ఈ పేషెంట్ తాలూకా మీరేనా అని అడుగుతాడు. అవును, వీడు నా ఫ్రెండ్, నా పేరు విక్రమాదిత్య అని చెప్తారు. ఓ విక్రమాదిత్య, మీ గురించి నేను చాలాసార్లు విన్నాను, ఇతను మీ ఫ్రెండా? నిజంగా మీ ఫ్రెండ్స్ చాలా గ్రేట్ అండి, మీకు ఏదైనా అవుతుంది అంటే ఆయన ప్రాణం పోతున్నట్టు ఫీల్ అవుతారు. ఈ రోజున కిరణ్ ప్రాణంతో ఉన్నాడు అంటే దాని అంతటికి కారణం ఆ అమ్మాయి కనుక లేకపోతే అతను మనకి దక్కేవాడు కాదు. ఎనీవే, మీరు తనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అని డాక్టర్ సాక్షిని చూపించి జరిగింది మొత్తం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. విక్రమ్ సంధ్య సాక్షి వైపు కృతజ్ఞతగా చూస్తారు. సంధ్య సాక్షి దగ్గరికి వెళ్ళి, థ్యాంక్ యూ అండి, మీరు మా అన్నయ్య ప్రాణాలు కాపాడారు, మీరు లేకపోతే ఈరోజు మా అన్నయ్య పరిస్థితి ఎలా ఉంటుందో అని ఏడుస్తూ అడుగుతుంది. సాక్షి చిన్న నవ్వుతో, ఇప్పుడు ఆయనకి ఏం కాలేదు కదా, ఆయన సేఫ్గా ఉన్నారు, మీరు ఆయన్ని హైదరాబాద్కి షిఫ్ట్ చేయండి, ఇక్కడ ఉంటే సేఫ్ కాదు అని సాక్షి చెప్పేసి, సరే నేను ఇంటికి వెళ్తాను, మీరు ఇక్కడే ఉంటారా అని అడుగుతుంది. మీరు అనే సంధ్య అడుగుతుంటే, నేను రానా వాళ్ళ సిస్టర్ని, అన్నయ్యకి కూడా ఆపరేషన్ జరిగింది, ఇంటి దగ్గర అమ్మకి ఎలా ఉందో తెలియదు, అందుకే ఇంటికి వెళ్ళారు, నేను ఇంటికి వెళ్తున్నాను, మీకు ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి అని సాక్షి అంటుంది. విక్రమ్ డాక్టర్స్తో మాట్లాడి తను హైదరాబాద్కి షిఫ్ట్ చేస్తారు. రానా వాళ్ళని అక్కడ ఒంటరిగా వదిలేయటం ఇష్టం లేదు విక్రమ్కి, అందుకే రానా వాళ్ళని కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటాడు. ఆ విషయంలో రానాతో చెప్తే రానా ఒప్పుకోలేదు. కానీ విక్రమ్ ఇప్పుడు వాడు తప్పించుకున్నాడు అంటే నువ్వు సేవ్ అయిన ఆంటీ ప్రాణాలకు చాలా ప్రమాదం, అందుకే మీరు అందరూ మాతో పాటే ఉండాలి, అది విక్రమాదిత్య ఆర్డర్ వేసినట్టుగా చెప్పడంతో రానా ఇంకేం చేసేది లేక అందరూ కలిసి రానాతో హైదరాబాద్కి బయలుదేరుతారు. విక్రమ్, సాక్షి, నేను మిమ్మల్ని ఒకటి అడగవచ్చా అని అడుగుతుంది. అడుగమ్మా, నువ్వు నా చెల్లెలు లాంటి దానివే, నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు అని విక్రమ్ చెప్పడంతో హాస్పిటల్లో కిరణ్ని నేనే చూసుకుంటాను, ఆయన దగ్గరే ఉంటాను అని సాక్షి చెప్తుంది. విక్రమ్కి సాక్షి ఎందుకు అలా ప్రవర్తిస్తుందో అర్థం కాక, సరే నీ ఇష్టం, నీకు నచ్చినట్టు నువ్వు అక్కడే ఉండు, నువ్వు వాడి ప్రాణాలు కాపాడావు కాబట్టి నువ్వంటే మాకు చాలా ఇష్టం అని విక్రమ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కృష్ణ, నిత్య కూడా హైదరాబాద్ వచ్చేస్తారు. కృష్ణ జరిగింది మొత్తం విక్రమ్కి చెప్పడంతో విక్రమ్ నిత్యని దగ్గర తీసుకొని తన ఎదుటి మీద ముద్దు పెట్టి, ఎందుకురా ఇలా చేశావు అని అడుగుతాడు. నిత్య ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూస్తూ, అన్నయ్య, నువ్వు నిజంగానే నాతో మాట్లాడుతున్నావా? ఇన్ని సంవత్సరాలు నువ్వు నాతో మాట్లాడకపోతే నీకు నేనంటే ఇష్టం లేదేమో అనుకున్నా, నిజంగా నీకు నేనంటే ఇష్టమేనా అన్నయ్య అని ఏడుస్తూ అడుగుతుంది.
విక్రమ్ నిత్య కన్నీళ్లు తుడిచి, నువ్వు నాకు ఇష్టం లేకపోవడం ఏంట్రా? నువ్వు నా ప్రాణం. కానీ కొన్ని కారణాల వల్ల నిన్ను దూరం పెట్టాను. అంతేకాని నేను దూరం చేసుకోవాలని కాదురా. నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను అని అనుకుంటున్నా అని విక్రమ్ అంటాడు. నిజంగానా అన్నయ్య? అయితే ఈరోజు నాకు చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చావు. నిజంగా ఈ రోజున నేను అస్సలు మర్చిపోను. నీ ప్రేమ నాకు దొరికింది, అదే నాకు చాలు అని నిత్య సంతోషంగా ఉంటుంది. ఇంతలో భారతి గారు అక్కడికి వచ్చి, కిరణ్కి ఎలా ఉంది విక్రమ్ అని అడుగుతారు. నిత్య ఆశ్చర్యంగా భారతి గారి వైపు చూస్తూ, ఏమైందంటే కిరణ్కి అని అడుగుతుంది. విక్రమ్కి ఏమీ మాట్లాడలేకపోవడంతో భారతి గారు విక్రమ్ కాలర్ పట్టుకొని, నా కొడుక్కి ఏమైంది? అసలు వాడికి అలా అవ్వటానికి కారణం నువ్వే కదా అని కోపంగా అడుగుతారు. ఆంటీ ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకోండి. వాడికి అలా అవ్వటానికి కారణం నేనే. ఎందుకంటే సంధ్యాని ఏడిపించిన వాడు తప్పించుకున్నాడు. వాడిని వెతికే ప్రాసెస్లో కిరణ్కి ఇలా జరిగింది. ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి అని విక్రమ్ అంటాడు. భారతి గారు విక్రమ్ని వదిలేసి సంధ్య దగ్గరికి వెళ్ళి, సంధ్య నీ దగ్గరికి తీసుకుని, ఇప్పుడు నీకేం కాలేదు కదమ్మా, అసలు వాడు నిన్ను ఏడిపించేసిన అవసరం ఏంటి అని తనకు తెలిసి కూడా కంగారుగా అంటుంది. తర్వాత తన గుర్తుకు వచ్చి, వాడి ప్రాణాలతో ఉన్నాడా? అసలు ఎక్కడ ఉన్నాడు వాడు అని కోపంగా అరుస్తుంది. సంధ్య ఆప్యాయంగా, అమ్మ నిజంగా నాకు చిన్నప్పటి నుంచి అమ్మలేని లోటు గత కొన్ని రోజుల్లోనే మీరు తీర్చేశారు. నిజంగా నాకు ఆ దేవుడిచ్చిన మరో అమ్మ మీరు. అయినా మీరు వాడి గురించి కంగారు పడవలసిన అవసరం లేదు. విక్రమ్ గారిని వాడిని చూసుకుంటారు అని సంధ్య ధైర్యం చెప్తుంది. భారతి గారు సంధ్యాన్ని చూసి ఆశ్చర్యపోతూ, ఏంటి అమ్మాయి గారికి ఇంత ధైర్యం వచ్చేసింది? ఇది ఎప్పటి నుంచి అని ఆవిడ సంధ్యాని ఆట పట్టిస్తారు. నిత్య కంగారుగా, అన్నయ్య కిరణ్కి ఏం జరిగింది, ఎక్కడ ఉన్నాడు అని అడుగుతుంది. కృష్ణ నిత్య వైపు జలసీగా చూస్తూ ఉంటాడు. విక్రమ్ కృష్ణ చూపులు గమనించి, వాడికి ఏం కాలేదు, హాస్పిటల్లో ఉన్నాడు, ఆపరేషన్ జరిగింది, ఇప్పుడు పర్వాలేదు, కిరణ్ దగ్గర సాక్షి ఉంది అని చెప్తాడు. నిత్య ఆశ్చర్యంగా, సాక్షి ఎవరు అని అడుగుతుంది. రానా వాళ్ళు కూడా అప్పుడే అక్కడికి వచ్చి, సాక్షి నా చెల్లెలు అని చెప్తారు. నిత్య ఆశ్చర్యంగా, మీ చెల్లెలైతే కిరణ్ దగ్గర ఎందుకు ఉంటుంది? మా కిరణ్ని మేమే చూసుకుంటాం కదా, మా వదిన మా అత్తయ్య ఇంకా నేను చూసుకుంటాం కదా, మీ చెల్లెలు ఎందుకు చూసుకోవాలి అని తనకి చిన్నప్పటి నుంచి కిరణ్ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి అలా అంటుంది. కృష్ణకి నిత్య అలా అంటుంటే కోపం, అసహనం అన్నీ కలిపి వచ్చి, ఇప్పుడు ఏమైంది? తన కిరణ్ని చూసుకుంటే నువ్వెందుకు అంత ఇబ్బంది పడుతున్నావు అని కోపంగా అంటాడు. నిత్య కృష్ణ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అసలు ఇప్పుడు నేను ఏమన్నానని నీకు అంత కోపం? వాడు నా ఫ్రెండ్, అందుకే నేను అలా అన్నాను. ఇప్పుడు మీరేం మాట్లాడవద్దు, నేను వాళ్ళని అడుగుతున్నా మీరు మాట్లాడవద్దు అని నిత్య కోపంగా చెప్పేసి, చెప్పండి మీ చెల్లెలైతే వాడిని చూసుకోవాలా అని అంటుంది. రానా నవ్వుతూ వాళ్ళని చూసి, సాక్షి కొన్ని సంవత్సరాల నుంచి కిరణ్ని తన ప్రాణంగా ప్రేమించింది. కానీ కిరణ్ నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు అని కిరణ్కి దూరంగా ఉంది. అసలు సాక్షి కిరణ్ని ప్రేమిస్తున్నట్టు కిరణ్కి కూడా తెలియదు. దాని తర్వాత కృష్ణ మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక కిరణ్ని ఎలా అయినా పెళ్లి చేసుకొని తన ప్రేమ చూపించాలి అని అనుకుని తనని ప్రేమిస్తుంది అని సాక్షి గురించి జరిగింది మొత్తం రానా చెప్తాడు. సాక్షికి హ్యాపీగా ఉండి నిజంగా వాడి లైఫ్లోకి ఒక అమ్మాయి రావటం మాకు చాలా హ్యాపీగా ఉంది. వాడి ప్రేమిస్తే ప్రాణం ఇస్తాడు అని నిత్య కిరణ్ గురించి చెప్తుంది. కృష్ణ కోపంగా నిత్య వైపు చూస్తూ, తర్వాత చెప్తాను నీ పని, నా ముందు వాడిని పొగుడుతావా? నువ్వు వాడి ముందే ప్రేమించావు, అది అంతా తెలిసి కూడా నేను పెళ్లి చేసుకున్నా. నేను రాధాని ప్రేమించాను అనుకో, అది నీకు చెప్పలేదు. ఒకవేళ చెప్తే నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావో కూడా నేను ఊహించలేను అని అనుకొని కోపంగా నిత్య వైపు చూస్తూ, ఇంకా ఎంతసేపు ఇలాగే కిరణ్ గురించి మాట్లాడుతూ ఉంటావు? నాకు ఆకలేస్తుంది, భోజనం పెడతావా అని సీరియస్గా అడుగుతాడు. నిత్య కృష్ణ వైపు చూసి, ఏమైంది, మీకు ఆకలిస్తే మీరు వెళ్ళి తినండి, అక్కడ పని వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళే వడ్డిస్తారు, నేను కొంచెం సేపు మా అన్నయ్య వాళ్ళతో మాట్లాడి వస్తాను అని నిత్య విక్రమ్ దగ్గరకు వెళ్తుంది. విక్రమ్ కృష్ణ వైపు చూస్తూ తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. మీ అన్నయ్య నేను దగ్గరకు తీసుకునేసరికి నన్ను మర్చిపోయావా? చెప్తా నీ పని, ఇప్పుడు కాదు, నాకు టైం వస్తుంది కదా అప్పుడు చెప్తా నీ అని మనసులోనే అనుకుని అసహనంగా ఫీల్ అవుతూ వెళ్ళి సంధ్య పక్కన కూర్చుంటాడు. సంధ్య భయంగా అక్కడి నుంచి లేవబోతూ ఉంటే కృష్ణ తన చెయ్యి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి, ఎందుకు మీరు నన్ను చూసి భయపడుతున్నారు? నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించండి అని ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? ప్లీజ్ సంధ్య గారు, నేను కావాలని అలా చేయలేదు. విక్రమ్ మీద పగ తీర్చుకోవడం కోసమే అలా చేశాను, అంతేకాని వేరే ఉద్దేశం చేయలేదు. ప్లీజ్ నన్ను ఒక అన్నయ్యగా భావించండి, నేను ఒక చెల్లెల్ని, ఇలా చేయటం తప్పే, కానీ నా పొరపాటు సర్దిద్దుకుంటాను. ప్లీజ్ సంధ్య, మీరు అలా ఉండకండి, నన్ను క్షమించండి అని తన రెండు చేతులు పట్టుకుని
కౌగిలించుకొని క్షమాపణ చెప్తాడు. సంధ్య ఇంకా భయంగా అలాగే ఉండటంతో ప్లీజ్ సంధ్య, నేను చేసిన తప్పుకి మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను అని కృష్ణ కిందకి వంగబోతుంటే సంధ్య తన కాలు సోఫాలో తీసుకొని ఏం చేస్తున్నారు అన్నయ్య, ప్లీజ్ మీరు అలా చేయకండి అని సంధ్య అంటుంది. మొదటిసారిగా తన అన్నయ్య అని పిలిచిన సంధ్యాని ఆప్యాయంగా చూస్తూ నిజంగానే నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను, ఇంకెప్పుడు నీ విషయంలో అలా చేయను అని సంధ్య పక్కనే కూర్చొని తనకి మాటలు చెబుతూ ఉంటాడు. విక్రమ్ అదంతా దూరం నుంచి చూస్తూ తన మనసులోనే కొంచెం ప్రశాంతంగా అమ్మయ్య, ఎప్పటికైనా సంధ్య కొంచెం భయం తగ్గించుకుంది, లేదంటే తను ఇప్పుడు భయపడిందంటే రాత్రంతా ఏడుస్తూనే ఉంటుంది అని సంధ్య వైపు చూస్తూ ఉంటాడు. హాస్పిటల్లో కిరణ్ స్పృహలోకి రాకపోవడంతో సాక్షి డాక్టర్స్ని పిలిచి ఇంకా ఎందుకు కిరణ్ స్పృహలోకి రాలేదు, ఆయనకి ఆపరేషన్ కూడా అయ్యింది కదా అని అడుగుతుంది. అంటే మేడం కొంచెం టైం పడుతుంది, మీరు కంగారు పడకండి, తను ఇప్పుడిప్పుడు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారు, మీరు ఆయన జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి డాక్టర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సాక్షి కిరణ్ చేయి పట్టుకుని ఇంకా ఎన్ని రోజులు మీరు ఇలాగే ఉంటారు, నాకు మీతో మాట్లాడాలని ఉంది, మీరంటే నాకు ఇష్టం కిరణ్, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నా, కానీ మీకు నేనంటే ఇష్టం లేకపోతే నేను మీకు దూరంగానే ఉంటాను అని బాధగా కిరణ్ వైపు చూస్తూ ఉంటుంది. కృష్ణ విక్రమ్ దగ్గరికి వచ్చి నేను మీతో మాట్లాడాలి అని అంటాడు. విక్రమ్ సరే పదండి అని అందరూ హాల్లో ఉంటే కృష్ణని గార్డెన్లోకి తీసుకుని వచ్చి చెప్పండి అని అంటాడు. కృష్ణ తడబడుతూ అది వాడిని ఏం చేశారు, కనీసం వాడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియట్లేదు, వాడిని చంపేశారా లేదా వాడు చేస్తే కానీ మన సంధ్య ఇంకా హ్యాపీగా ఉండదు అని అంటుంది. వాడిని ఏం చేయాలో నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఏమీ చెయ్యను, వాళ్ళ ముగ్గురు చావు నా చేతుల్లోనే, కానీ అది ఎంత క్రూరంగా ఉంటుందో వాళ్ళ జీవితాంతం అనుభవించాలి, వాళ్ళని చంపను, కానీ బ్రతికినంతకాలం ఎవరికైనా సరే వాళ్ళని చూస్తే ఇంకోసారి అలాంటి తప్పు చేయకూడదు అని అనిపించేలా చేస్తాను అని విక్రమ్ అంటాడు. ఇంతలో విక్రమ్కి హాస్పిటల్ నుంచి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి డాక్టర్ అని అంటాడు. డాక్టర్ చెప్పింది విని కంగారుగా కృష్ణ వైపు చూసి మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, ఇంట్లో వాళ్ళని డిస్టర్బ్ చేయకండి అని చెప్పేసి విక్రమ్ కృష్ణని తీసుకొని హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు. నిత్య సంధ్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కావ్య తను తాను పరిచయం చేసుకొని తన గురించి చెప్పి వాళ్ళతో కలిసిపోతుంది. రానా పైన రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. కావ్య టైం చూసి నేను ఆయనకి ఇచ్చేసి వస్తాను అని కావ్య జ్యూస్ తీసుకొని రానా దగ్గరకు వెళ్తుంది. కావ్య రానాని చూసి జ్యూస్ తాగించేసి మీరు రెస్ట్ తీసుకోండి, నేను కిందకి వెళ్తాను అని కావ్య వెళ్తుండగా ప్లీజ్ ఇక్కడే నా దగ్గర కూర్చోవా, నేను నీతో కొంచెం సేపు మాట్లాడాలి అని రానా తన చెయ్యి పట్టుకొని పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. హాస్పిటల్కి వెళ్ళిన విక్రమ్ కృష్ణ ఫాస్ట్గా కిరణ్ ఉంచిన రూమ్లోకి వెళ్ళి చూస్తే ఆశ్చర్యంగా అలాగే నిలబడిపోతారు. ముందుగా తేరుకున్న విక్రమ్ ఫాస్ట్గా కిరణ్ దగ్గరికి వెళ్ళి అతని చేతుల నుంచి సాక్షిని విడిపించబోతాడు. కిరణ్ కోపంగా విక్రమ్ని పక్కకు నెట్టేసి సాక్షి మెడ మీద ఇంకా పట్టు పెంచుతూ చెప్పవే, నా ఫ్రెండ్ని చంపుతావా, చంపవే చూస్తాను అని కోపంగా అతని పిడికిలి బిగించి అరుస్తాడు. విక్రమ్ ఫాస్ట్గా మళ్ళీ కిరణ్ దగ్గరికి వెళ్ళి కృష్ణాని కూడా హెల్ప్కి రమ్మని పిలవటంతో ఇద్దరూ కలిసి సాక్షిని కిరణ్ నుంచి దూరం చేస్తారు. సాక్షి పెద్దగా ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోవడంతో అక్కడే ఉన్న నర్సులు సాక్షిని తీసుకొని వేరే రూమ్లోకి వెళ్తారు. కిరణ్ అప్పటి వరకు ఉన్న కోపం మొత్తం పోయి అతనికి నీరసం ఆవహించి కళ్ళు తిరిగి విక్రమ్ మీద పడిపోతారు. విక్రమ్ డాక్టర్స్ అందరూ అక్కడ నిలబడి చూస్తూ ఉంటే కోపంగా వాళ్ళ వైపు చూస్తాడు. డాక్టర్స్ ఫాస్ట్గా విక్రమ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి కిరణ్ తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి అతన్ని చెక్ చేసి విక్రమ్ వైపు తిరిగి అది సార్, కిరణ్ సార్ కోలుకున్నారు, కాకపోతే మైండ్ చాలా డిస్టర్బ్గా ఉంది అని అంటారు. విక్రమ్ కోపంగా అసలు జరిగిందేంటో చెప్పకపోతే ఎప్పటికిప్పుడే మీ హాస్పిటల్ లేకుండా చేస్తాను అని విక్రమ్ వార్నింగ్ ఇవ్వటంతో డాక్టర్స్ అందరూ భయపడిపోయి చెప్తాం సార్ అని జరిగింది చెప్తారు. సాక్షి కిరణ్ పక్కన కూర్చొని ఆలోచిస్తూ నేను ఇక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడు విక్రమ్ సార్ గురించి మాట్లాడితే కిరణ్ స్పృహలోకి వచ్చాడు, ఇప్పుడు కూడా విక్రమ్ సార్ గురించే మాట్లాడితే స్పృహలోకి వస్తాడేమో అని సాక్షికి అనిపించి డాక్టర్స్తో మాట్లాడుతుంది. డాక్టర్స్ మంచిదే కానీ అతను ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు కదా మేడం, ఒకసారి ఆలోచించండి అని డాక్టర్స్ ఎంత చెప్తున్నా లేదు, కిరణ్ ఎలా అయినా సరే ముందు తనకి స్పృహ రావాలి, ఎన్ని రోజులని ఇలాగే ఉంటాడు అని సాక్షి చెప్పడంతో డాక్టర్ని నీ ఇష్టం మేడం అని చెప్తారు. సాక్షి కిరణ్ దగ్గరికి వెళ్ళి తన బాధనంతా అణుచుకొని కోపంగా మారిపోయి ఇంకెంతసేపు అలా ఉంటావు కిరణ్, నేను విక్రమ్ని షూట్ చేస్తాను అని తెలిసి కూడా నువ్వు స్పృహలోకి రావట్లేదు, ఇప్పుడు నేను ఏం చేస్తానో కూడా నీకు తెలియదు, నా ఎదురుగా విక్రమ్ చా బ్రతుకుల్లో ఉన్నాడు, నువ్వు ఇప్పటికీ కూడా కోలుకోకపోతే విక్రమ్ నిజంగానే చంపేస్తాను అని సాక్షి అంటుంది.
సాక్షి మాటలు తన మెదడుకు చేరి తనలో కదలికలు మొదలై కళ్ళు తెరిచిన కిరణ్ ఇటువైపు తిరిగి సాక్షి వైపు కోపంగా చూస్తాడు. సాక్షి కిరణ్ని గమనించకుండా తన ఫ్లోలో తను అంటుంది. కిరణ్ కోపంగా తన ఓపికనంతా తెచ్చుకొని పైకి లేచి సాక్షి మెడ పట్టుకొని, ఇంకోసారి నా విక్రమ్ జోలికి వచ్చావంటే నేను ఏం చేస్తానో కూడా నాకు తెలియదు అని పైకెత్తుతాడు. అంతకుముందు డాక్టర్ సాక్షి చెప్పినప్పుడు భయంగా అనిపించి, ఎందుకైనా మంచిది విక్రమ్ని పిలిస్తే బాగుంటుంది అని డాక్టర్స్ అనుకుని విక్రమ్కి ఫోన్ చేసి అర్జెంటుగా హాస్పిటల్కి రమ్మంటారు. విక్రమ్ వచ్చేసరికి కిరణ్ సాక్షిని అలా చూసి, డాక్టర్ ఎంత ట్రై చేస్తున్నా కిరణ్ సాక్షిని వదలకపోవడంతో ఒక పక్కన నిలబడి జరిగేది చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి వచ్చిన కృష్ణ విక్రమ్ ఇద్దరికి తెలిసిందే కాబట్టి డాక్టర్ చెప్పి తలదించుకుంటారు. మీకు అసలు బుద్ధుందా? తను అలా చేస్తాను అంటే మీరు ఎలా ఒప్పుకున్నారు? తనకి ఏమైనా అయ్యి ఉంటే అని విక్రమ్ కోపంగా అరుస్తాడు. డాక్టర్స్ భయంగా విక్రమ్ వైపు చూస్తూ, అదే సార్, మేము ఎంత చెప్పినా మేడం వినిపించుకోలేదు అని అంటాడు. విక్రమ్ కిరణ్ వైపు ఒకసారి చూసి డాక్టర్స్ వైపు తిరిగి, ఇప్పుడు వీడికి స్పృహ ఎప్పుడు వస్తుంది అని అడుగుతాడు. మేబీ 1 గంటలో రావచ్చు సార్ అని డాక్టర్స్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. విక్రమ్ బయటికి వచ్చి సాక్షి ఎక్కడ ఉందో తెలుసుకుని తన రూమ్లోకి వెళ్ళి చూస్తాడు. సాక్షి బెడ్ మీద కూర్చొని తన మోకాళ్ళలో తల దాచుకొని ఏడుస్తూ ఉంటుంది. విక్రమ్ తన తల మీద చెయ్యి వేసి, ఎందుకురా ఇలా వాడి కోసం నీ ప్రాణాల మీద తెచ్చుకుంటావా అని కొంచెం కోపంగానే అడుగుతాడు. సాక్షి ఏడుస్తూ విక్రమ్ నడుం చుట్టూ చెయ్యి వేసి అతని పొట్టలో మొహం దాచుకుని, నాకు కిరణ్ కావాలన్నయ్యా, నేను వాడి కోసం ఏమైనా చేస్తాను. కిరణ్ లేకుండా నేను బ్రతకలేను. ఎన్ని రోజులు అన్నీ నేను కిరణ్ ఇలా చూడాలి. నాకు కిరణ్ కావాలి అని చిన్నపిల్లలా ఏడుస్తుంది. కృష్ణ ఒక పక్క నిలబడి, విక్రమ్ అందరితో ఇంత మంచిగా ఎలా ఉండగలుగుతున్నాడు? అసలు ఇంత మంచి గుణం విక్రమ్కి ఎలా వచ్చింది? నిజంగా విక్రమ్ స్నేహం చాలా బాగుంటుంది. అందుకే కిరణ్ కూడా విక్రమ్ కోసం అంతలా తపిస్తున్నాడు అని అనుకుంటూ విక్రమ్ సాక్షి వైపు చూస్తాడు. విక్రమ్ సాక్షి, నేను చెప్పేది వింటావా అని అడుగుతాడు. చెప్పన్నయ్యా, నువ్వు చెప్తే నేను వినకుండా ఉంటానా అని సాక్షి అంటుంది. సరే అయితే నువ్వు కొన్ని రోజులు వాడికి దూరంగా ఉండు. వాడు ఇప్పుడు కోలుకుంటున్నాడు. కొన్ని రోజుల తర్వాత నేను వాడికి పెళ్లి చేస్తాను అని విక్రమ్ అంటాడు. సాక్షి విక్రమ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వు కిరణ్ని నాతో పెళ్లికి ఒప్పిస్తావా అన్నయ్య? నేను పెళ్లి చేసుకుంటాడా అని ఆశగా అడుగుతుంది. నా మాటల మీద నమ్మకం లేదా సాక్షి అని విక్రమ్ అంటుంటే, అయ్యో అలా అనకండి అన్నయ్య, మీ మాట మీద నాకు నమ్మకం లేకపోవటం ఏంటి? అలా ఏం కాదు, నేను మీ మాట నమ్ముతున్నాను అని సాక్షి చెప్పడంతో విక్రమ్ కృష్ణ వైపు చూసి, నువ్వు సాక్షిని ఇంటికి తీసుకుని వెళ్ళు, హాస్పిటల్ నేను ఉంటాను అని విక్రమ్ సాక్షిని కృష్ణని ఇంటికి తీసుకొని పంపిస్తాడు. విక్రమ్ కిరణ్ దగ్గరికి వెళ్ళి తన బట్ పక్కన టేబుల్ మీద కూర్చుని, ఎందుకురా నా గురించి ఇలా అయిపోతున్నాం? నిజంగా మన ఇద్దరు ఫ్రెండ్షిప్ ఈ జన్మది కాదు. నువ్వు నాకు ఫ్రెండ్గా దొరకటం నా అదృష్టం అని విక్రమ్ కిరణ్ చేయి పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. కిరణ్కి నెమ్మదిగా మెలకు వచ్చి తన పక్కన ఉన్న విక్రమ్ని చూసి ఫాస్ట్గా లేచి, విక్రమ్ నీకేం కాలేదు కదా అని తన భయాన్నంతా మాటల్లోనే చూపిస్తూ అడుగుతాడు. విక్రమ్ చిన్న నవ్వుతో, నాకేం కాలేదు, నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు? ముందు సరిగ్గా పడుకో, ఇంత ఫాస్ట్గా నువ్వు లేవకూడదు, నీకు స్టిచెస్ వేశారు అని విక్రమ్ నెమ్మదిగా చెప్తాడు. కిరణ్ తన కంగారు తగ్గించుకొని, నిజంగా నీకేం కాలేదు కదా? నాకు ఒక క్షణం భయం అనిపించిందిరా. నీకేమన్నా అయితే నేను సంధ్య ఏమైపోవాలి? మా ఇద్దరికి నువ్వే కదా అని కిరణ్ మాట్లాడుతూ ఉంటే విక్రమ్ కిరణ్ వైపు కోపంగా చూస్తూ, ఏంట్రా నీకు నాకు ఫ్రెండ్షిప్ చిన్నప్పటి నుంచి మాత్రమే, మరి ఆంటీ అంకుల్ వాళ్ళేమవ్వాలి? నువ్వు వాళ్ళ గురించి ఆలోచించావా? కేవలం నీ లైఫ్లో నేను మాత్రమే ఉన్నానా అని కోపంగా అంటాడు. కిరణ్, అది కాదురా, నాకు నువ్వు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్వి కదా, అందుకే అలా మన ఇద్దరం ఒకటేరా. నీకు ఏదైనా అయితే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను, అందుకే అలా ప్రవర్తించాను అని కిరణ్ చుట్టూ చూస్తూ ఉంటాడు. విక్రమ్ కోపంగా కిరణ్ మీదకు చెయ్యెత్తి, కొడితే చచ్చేలా ఉన్నా, సిగ్గులేదా? అయినా నీకు నేనంటే ఇష్టమేంట్రా? నేనేదో నువ్వు ప్రేమించిన అబ్బాయి అయినట్టు నా కోసం చచ్చిపోతాను అన్నట్టు మాట్లాడుతున్నావు. నీకు కొంచెం కూడా సిగ్గు లేదురా అని కోపంగా అరుస్తాడు. విక్రమ్ అన్ని మాటలు అంటున్నా కిరణ్ నవ్వుతూ విక్రమ్ వైపు చూస్తూ, నువ్వు నన్ను ఎన్ని అన్నా నాకు ఇంత కూడా బాధ ఉండదురా. అది సరే కానీ ఇక్కడ సంధ్య లేదేంటి? సంధ్య ఎక్కడ ఉంది? నాకు ఒకసారి తను చూడాలని ఉందిరా అని కిరణ్ అంటుంటే, నేను తన్ని సాయంత్రం తీసుకొని వస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అని విక్రమ్ అంటాడు. కిరణ్ కోపంగా, నాకేం మాయ రోగం? నేను ఇక్కడ ఎందుకు ఉండాలి? నేను ఇక్కడ ఉండను, నాకు ఈ హాస్పిటల్ అస్సలు నచ్చలేదు అని అంటాడు. విక్రమ్ కిరణ్ వైపు కోపంగా చూడటంతో అర్థమయ్యింది, నేను కొన్ని రోజులు మూసుకొని ఇక్కడే ఉండాలి. సరే, తమరు ఆర్డర్ పాటిస్తాను. మా చెల్లెల్ని పిలిపిస్తారా బావగారు అని విక్రమ్ని ఆట పట్టించడం మొదలు పెడతాడు కిరణ్.
కిరణ్ని అలా చూశాక కానీ విక్రమ్ మనసుకి ప్రశాంతత అనిపించదు. సరే నువ్వు రెస్ట్ తీసుకో, నేను సంధ్యకి కాల్ చేసి ఇప్పుడే రమ్మంటాను అని విక్రమ్ బయటికి వచ్చి సంధ్యకి కాల్ చేస్తాడు. రానా కావ్య చెయ్యి పట్టుకుని తన పక్కనే కూర్చోబెట్టుకుని నేను నీతో మాట్లాడాలి కావ్య అని అంటాడు. కావ్య రానా పక్కన కూర్చుని ఏం మాట్లాడాలి రానా గారు చెప్పండి అని అంటుంది. అన్న కావ్య వైపు చూస్తూ నేను ఆ రోజు నీ మెడలో తాళి కట్టడం నేను చేసిన తప్పు, అలాగే నువ్వు నన్ను ప్రేమిస్తున్నా, నేను మాత్రం నిన్ను ప్రేమించట్లేదు, అందుకే మనం ఇద్దరు విడాకులు తీసుకుందాం అని రానా ఈజీగా చెప్పేస్తాడు. కావ్య రానా అలా చెప్పడం ఆశ్చర్యంగా అనిపించి కోపంగా రానా వైపు చూస్తూ మీరేం మాట్లాడుతున్నారు, మీకు అర్థమవుతుందా అని కోపంగా అరుస్తుంది. నిజమే కదా కావ్య, నేను నిన్ను చేసుకున్న దగ్గర నుంచి నేను నా భారీగా ఒప్పుకోలేదు, అలాగే నువ్వు ప్రేమిస్తున్నా నేను దాన్ని అంగీకరించలేకపోతున్నా, అందుకే మన ఇద్దరం విడిపోదాం అని రానా నోటి నుంచి రావటమే ఆలస్యం. కావ్య విసురుగా రానా చెంప మీద ఈడ్చిపెట్టి కొడుతుంది. ఏమంటున్నారు మీరు, మీ గురించి మీరు వదిలేస్తే నేను ఎక్కడి నుంచి మిమ్మల్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతా అని అనుకుంటున్నారా? నా చావైనా బతుకైనా మీతోనే, అంతే తప్ప మిమ్మల్ని వదిలి నేను ఒక క్షణం కూడా ఉండను. నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని చెబుతున్నా కూడా నువ్వు అర్థం చేసుకోవట్లేదు అంటే నువ్వు ఎంత మూర్ఖుడివో అనుకోవాలి అని కావ్య ఇంకా తిడుతూ ఉంటే రానా కావ్య చెయ్యి పట్టుకొని విసురుగా తన మీదకి లాక్కొని తన పెదవులను అందుకుంటాడు. సడన్గా రానా అలా చేసేసరికి కావ్య ఆశ్చర్యంగా తన రెండు కళ్ళు పెద్దవి చేసి అయోమయంగా చూస్తూ ఉంటుంది. రానా కావ్య పెదవిని గట్టిగా కొరుకుతూ కావ్య కళ్ళల్లోకి చూస్తూ ఇంకా ముద్దులోని గాఢతను పెంచుతూ ఉంటాడు. కొంచెం సేపటికి కావ్యకి ఊపిరాడట్లేదు అనిపించి తన దూరం జరిపి ఇప్పుడు చెప్పు అని రానా యాటిట్యూడ్గా అంటాడు. కావ్యకి ఏం చెప్పాలో అర్థం కాక అలాగే ఉండటంతో రానా నవ్వుతూ నేను ఏదో నీతో సరదాగా అన్నాను, అంతేకాని నేను నిన్ను వదిలిపెట్టి ఒక క్షణం కూడా ఉండలేను, ఐ లవ్ యూ కావ్య అని మరోసారి కావ్య ఆశ్చర్యంలో ఉండగానే మళ్ళీ కావ్య పెదవులను అందుకుంటాడు. వెంటనే రానా ఇచ్చే షాక్లకు కావ్య మైండ్ అసలు పనిచేయకుండా పోతుంది. రానా కోపంగా కావ్య పెద్ద మీద ఘాటు పెట్టి ఏంటే ముద్దు పెడితే కనీసం ముందుకు రెస్పాండ్ అవ్వాలి అని కూడా అనిపించట్లేదా అని కోపంగా అంటాడు. మీరిచ్చే షాక్కి నా మైండ్ పనిచేయటం లేదు, ఇంకా నేను ముద్దు ఎలా పెడతాను అని మనసులోనే అనుకొని కింద హాల్లో అందరూ వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్తాను అని కావ్య ఇక్కడి నుంచి వెళ్తూ ఉండగా రానా కావ్య చెయ్యి పట్టుకొని మనం పెళ్లి చేసుకుందామా అని అడుగుతాడు. కావ్య ఆశ్చర్యంగా మనకి ముందే పెళ్ళయింది కదా, మళ్ళీ పెళ్ళేంటి అని అంటుంది. అప్పుడు నా ఇష్టపూర్వకంగా నీ మెడలో తాళి కట్టలేదు, ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నా, అమ్మని అడిగి ముహూర్తాల గురించి కనుక్కుంటాను అని రానా చెప్పడంతో కావ్య మనసు చాలా సంతోషించి థ్యాంక్ యూ రానా గారు, ఐ లవ్ యూ అని రానా నుదుటి మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి హాల్లోకి వెళ్ళిపోతుంది. హాల్లోకి వెళ్ళి చూసేసరికి సాక్షి వచ్చి ఉండటంతో కావ్య సాక్షి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎలా ఉంది కిరణ్కి అని అడుగుతుంది. పర్వాలేదు వదిన అని నువ్వు నా ముభావంగా చెప్పి వదిన ఇక నేను ఏ రూమ్లో ఉండాలి అని సంధ్యాని అని అడుగుతుంది. సంధ్య ఒక రూమ్ చూపించడంతో సాక్షి ఆ రూమ్లోకి వెళ్ళిపోతుంది. సంధ్య ఆశ్చర్యంగా ఏమయ్యింది అన్నయ్య, సాక్షి అంత డల్గా ఉంది అని సంధ్య అడిగితే హాస్పిటల్లో జరిగింది సంధ్యకి చెప్తాడు. అంత జరిగితే ఈయన మాత్రం నాకు ఫోన్ చేసి హాస్పిటల్కి రమ్మని చెప్తాడా, అక్కడికి వెళ్ళాక చెప్తా కిరణ్ అన్నయ్య పని అని అనుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి కిట్టు, సుప్రియ, మోహన్ వాళ్ళందరూ కూడా రావటంతో కావ్య వాళ్ళ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. కృష్ణ సంధ్య ఒకే చోట ఉండి మాట్లాడుకోవటం చూసిన మోహన్ ఆశ్చర్యంగా ఏమైందిరా సంధ్య నీతో మాట్లాడుతుంది అని అడుగుతాడు. కృష్ణ జరిగింది మొత్తం మోహన్కి చెప్పడంతో నిజంగా అంత జరిగిందా అని ఆశ్చర్యంగా అలాగే ఉండిపోతాడు. ఇంతలో కిట్టు సంధ్య దగ్గరికి వెళ్ళి సంధ్యని హక్ చేసుకొని అక్క ఎలా ఉన్నావు అని అడుగుతాడు. నేను బాగానే ఉన్నాను, కానీ మన హాస్పిటల్కి వెళ్దాం, కిరణ్ అన్నయ్యకి మెలకు వచ్చిందంట అని చెప్పి కిట్టుని సుప్రియని తీసుకొని హాస్పిటల్కి స్టార్ట్ అవుతుంది. మోహన్ కృష్ణతో మాట్లాడుతూ ఉంటూ నువ్వు నా నిత్య ఎక్కడా కనిపించకపోవడంతో కృష్ణకి అనుమానంగా తన రూమ్లో ఉందేమో అని అనుకుని సరే నువ్వు ఎక్కడే ఉండరా, నాకు అర్జెంట్ కాల్ వచ్చింది అని రూమ్లోకి వెళ్తాడు. మోహన్ అయోమయంగా ఇప్పుడు వీడికి కాల్ రాలేదు కదా, ఆయన ఫోన్ కాల్ వచ్చిందని ఎందుకు వెళ్ళాడు ఏంటో, ఇక్కడ అందరూ ఒక రకంగా ఉన్నారు అని అనుకుంటూ నా డార్లింగ్ సీతకి కాల్ చేద్దాం, అసలు వచ్చిన దగ్గర నుంచి దాన్ని కాల్ చేయలేదు, ఊర్లో ఎలా ఉందో ఏంటో అని అనుకుంటూ సీతకి కాల్ చేస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కృష్ణ రూమ్లోకి వెళ్ళి చూసేసరికి నిత్య అక్కడ కనిపించకపోవడంతో ఏమైంది, రూమ్లో కూడా లేదు, బాల్కనీలో ఉందా అని అనుకుని బాల్కనీలోకి వెళ్ళి చూసిన కృష్ణకి నిత్య ఏదో ఆలోచిస్తూ ఉండటం గమనించి తన వెనుకగా వెళ్ళి తన నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా హక్ చేసుకుంటాడు. నిత్య భయంగా అనిపించి వెనక్కి తిరిగి చూస్తుంది. కృష్ణ కనీసం ఏమాత్రం కదలకుండా అలాగే ఉండటంతో వదలండి అని అంటుంది. నేను వదలను అని కృష్ణ మొండిగా చెప్పడంతో నిత్య ఇంకేం మాట్లాడకుండా అలాగే ఉంటుంది.
కృష్ణ నిత్య సైలెన్స్ భరించలేక తన వైపుకు తిప్పుకొని, ఏమైంది, ఎందుకింత సైలెంట్గా ఉన్నావు అని తన గడ్డం పట్టుకొని నిత్య మొహాన్ని పైకి ఎత్తుతాడు. నిత్య ఏడుస్తూ ఉండటం చూసి కృష్ణ కంగారుగా, ఏమైంది నిత్య, ఎందుకు ఏడుస్తున్నావు అని ఆందోళనగా అడుగుతాడు. నిత్య, నాకు కిరణ్ గురించి తలుచుకుంటే భయంగా ఉంది, అసలు వాడికి ఎలా ఉందో ఏంటో అని భయంగా అడుగుతుంది. కృష్ణ చిన్న నవ్వుతో, నువ్వు కిరణ్ గురించి ఆలోచిస్తున్నావా? కిరణ్ ఇప్పుడు స్పృహలోకి వచ్చాడు, అలాగే మీ అన్నయ్యతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చాను అని చెప్పడంతో, నిజంగానా, వాడికి బాగానే ఉందా అని కిరణ్ మాట్లాడుతున్నాడా, నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళవా అని సంతోషంగా అంటుంది. అప్పటి వరకు దిగులుగా భయంగా ఉన్న నిత్య కిరణ్కి ఏమీ కాలేదు అని చెప్పడంతో ఆనందంగా మారిపోయి, ఒక చిన్న పిల్లలా సంతోషంగా ఉన్న నన్ను అక్కడికి తీసుకువెళ్ళవా అని అడుగుతుంటే కృష్ణకి కొంచెం జలసీగా అనిపించి, నిత్య, నేను ఒకటి అడుగుతాను, చెప్తావా అని అంటాడు. నిత్య అయోమయంగా కృష్ణ వైపు చూసి, అడగండి అని అంటుంది. కృష్ణ నిత్య వైపు చూస్తూ, నీకు నేనంటే ఇష్టమా, లేదా నువ్వు ఇప్పటికీ కూడా కిరణ్ని ప్రేమిస్తున్నావా? నువ్వు ఇప్పుడు కూడా కిరణ్ని ప్రేమిస్తే చెప్పు, నిన్ను ఎలా అయినా సరే కిరణ్కి మీ అన్నయ్యకి ఒప్పించి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని కృష్ణ చెప్తాడు. కృష్ణ నోటి నుంచి ఆ మాటలు విన్న నిత్య కోపంగా అతని చెంప మీద కొట్టి, అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? నేను ఒక క్యారెక్టర్ లేని దాన్ని అనుకుంటున్నారా? నేను ఒకప్పుడు కిరణ్ని ప్రేమించాను, అది నిజమే, కానీ ఇప్పుడు నాకు పెళ్ళయింది. నేను పెళ్ళయి భర్తతో ఉండి కూడా నేను వేరే వాళ్ళని ఎలా ప్రేమిస్తాను అని మీరు అనుకున్నారు అని కోపంగా అరుస్తుంది. నిత్య మాటలకి కృష్ణ సంతోషంగా, అయితే నువ్వు కిరణ్ని ప్రేమించట్లేదా అని అడుగుతాడు. నిత్య ఈసారి ముందు కొట్టిన దెబ్బ కంటే ఇంకా పెద్దగా కొట్టడంతో కృష్ణ అయోమయంగా నిత్య వైపు చూస్తూ, నేనేదో కన్ఫర్మ్ చేసుకోవడం కోసం అడిగాను అని అమాయకంగా చెప్తాడు. నిత్య కోపంగా చూడటంతో, వద్దులే, సరే ఆ విషయం వదిలే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని చాలా ఎగ్జైట్మెంట్తో అడుగుతాడు. నిత్య కోపంగా, నేనే ప్రేమించట్లేదు అని చెప్పడంతో కృష్ణకి కోపం వచ్చి, ఎందుకు నేనేం చేశాను అని అంటాడు. నిత్య సూటిగా కృష్ణ కళ్ళలోకి చూడటంతో, తప్పంతా నేనే చేశాను, అందుకని ఇప్పుడు నన్ను వదిలేస్తావా అని అంటాడు. ఈసారి మళ్ళీ నిత్య కొట్టబోతుంటే కృష్ణ నిత్య చేయి పట్టుకుని తన మీదకి లాక్కొని నిత్య పెదవులను అందుకుంటాడు. నిత్యకి ఊపిరి తీసుకోవటం కష్టంగా అనిపిస్తూ ఉంటే కృష్ణ నిత్యాన్ని వదిలి, చూడు, ఇంకోసారి నువ్వు నా మీద చేయి చేసుకున్నావంటే నేను ఎలాగే చేస్తాను అని కృష్ణ చెప్పడంతో, నిన్ను అని నిత్య కృష్ణ వెంట పడుతుంది. హాస్పిటల్కి వెళ్ళిన సంధ్య ఫాస్ట్గా కిరణ్ రూమ్ దగ్గరికి వెళ్ళటంతో విక్రమ్, కిరణ్ ఇద్దరు మాట్లాడుకుంటూ కనిపిస్తారు. కిరణ్ సంధ్యని చూసి సంతోషంగా సంధ్య అని పిలుస్తాడు. సంధ్య నవ్వుతూ కిరణ్ దగ్గరకు వచ్చి, ఇప్పుడు ఎలా ఉంది అన్నయ్య అని అడుగుతుంది. కిరణ్ నవ్వుతూ, నాకేం రోగం రా, నేను బాగానే ఉన్నా, నన్ను ఇంటికి తీసుకువెళ్ళమని చెప్తున్నా వీడే వినిపించుకోవట్లేదు అని సంధ్యని తన పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉంటాడు. విక్రమ్ కోపంగా కిరణ్ వైపు చూడటంతో కిరణ్ పళ్ళు ఎక్కిలిస్తూ ఈ అని అంటాడు. విక్రమ్, కిరణ్ ఇద్దరి మధ్య జరుగుతున్న దానికి సంధ్య పెద్దగా నవ్వుతూ ఉంటుంది. కిరణ్ అలిగినట్టుగా ముఖం పెట్టి, వాడు నన్ను తిడితే నీకు నవ్వు వస్తుందా అని అంటాడు. సంధ్య, లేకపోతే ఏంటన్నయ్య ఆ మాటలు అని కిరణ్ మీద సీరియస్ అవుతూ కొంచెంసేపు సరదాగా మాట్లాడి అక్కడే టైం స్పెండ్ చేస్తుంది. కొన్ని రోజులు హాస్పిటల్లోనే గడిచిపోతే కిరణ్ని ఇంటికి తీసుకొని వస్తారు. కిరణ్ ఇంటి దగ్గరికి వచ్చేసరికి రానా వాళ్ళని అక్కడ చూసి కోపంగా విక్రమ్ వైపు చూసి, వీళ్ళెందుకు ఎక్కడ ఉన్నారు అని అరుస్తాడు. విక్రమ్, అయిపోయిందేదో అయిపోయింది, వాడి వల్ల నష్టపోయారు, మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, అందుకే వీళ్ళని కూడా ఇక్కడికి రమ్మన్నాను. వీళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? అందుకే ఎటు సాక్షి నేను ప్రేమిస్తుంది, అందుకే ఇక్కడికి తీసుకువచ్చాను అని విక్రమ్ చెప్తాడు. తను నన్ను ప్రేమిస్తుంది కానీ నేను తను ప్రేమించట్లేదు. నువ్వు తనని ప్రేమిస్తుందని చిన్న కారణంతో వాళ్ళ ఫ్యామిలీ ఇంత తప్పు చేస్తున్నా నువ్వు వాళ్ళని తీసుకువచ్చి ఇక్కడ పెట్టావా? కేవలం నా కోసం అని కిరణ్ కోపంగా అరిచి అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతాడు. కిరణ్కి కోపం ఎక్కువసేపు ఉండదు అని విక్రమ్కి తెలుసు. కాబట్టి అక్కడ ఉన్న రానా వాళ్ళ వైపు చూసి, మీరేం కంగారు పడకండి, వాడి కోపం ఎక్కువసేపు ఉండదు, నేను వాడితో మాట్లాడతాను అని చెప్పేసి విక్రమ్ కూడా కిరణ్ దగ్గరకు వెళ్తాడు. కిరణ్ అసహనంగా బాల్కనీలో నిలబడి బయటకు చూస్తూ ఉంటాడు. విక్రమ్ కిరణ్ భుజం మీద చెయ్యి వేసి, ఎందుకురా ఇప్పుడు అంత కోపం? సరే, అయిపోయింది ఏదో అయిపోయింది, సాక్షిని నువ్వు యాక్సెప్ట్ చేయి, తను చాలా మంచిది, నీకోసం తను చాలా చేసింది అని హాస్పిటల్లో జరిగింది మొత్తం కిరణ్కి చెప్తాడు.
కిరణ్ ఆశ్చర్యంగా, నాకు ఆ టైంలో జరిగింది ఏది గుర్తులేదురా, కానీ నరేష్ని వాళ్ళు సేవ్ చేసి ఉంచడం నాకు నచ్చలేదు, అందుకే వాళ్ళతో అలా కోపంగా ఉన్నాను. కానీ సాక్షి గురించి అంటే నేను అంత త్వరగా నిత్యాన్ని మర్చిపోయి తను యాక్సెప్ట్ చేయలేను అని అంటాడు. విక్రమ్ కిరణ్ భుజం మీద చెయ్యి వేసి, నువ్వు సాక్షిని పెళ్లి చేసుకుంటే నిత్య కూడా తన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తుంది. వాళ్ళిద్దరూ ఆల్రెడీ కలిసిపోయారు. కానీ నిత్య నీ గురించి దిగులుతో ప్రశ్నతో సరిగ్గా ఉండలేకపోతుంది. అర్థం చేసుకో అని విక్రమ్ చెప్పడంతో, సరే నీ ఇష్టం అని కిరణ్ అంటాడు. విక్రమ్ కిరణ్తో కొంచెంసేపు మాట్లాడి, నువ్వు రెస్ట్ తీసుకో, నేను మీ పెళ్లి ముహూర్తాల గురించి ఆంటీని అడుగుతాను అని బయటికి వచ్చి భారతి గారిని పిలిచి, ఆంటీ కిరణ్ సాక్షిల పెళ్లి గురించి ముహూర్తాలు పెట్టండి అని అంటాడు. సంధ్య అలాగే అమ్మ, కిట్టు సుప్రియ పెళ్లి ముహూర్తాలు కూడా ఒకసారి పెట్టేస్తే సరిపోతుంది. పూజారి గారికి కాల్ చేసి 2 జంటలు పెళ్లి ముహూర్తాలు పెట్టేయండి అని చెప్తుంది. భారతి గారికి కూడా అదే మంచిది అని పూజారి గారికి కాల్ చేస్తే ఆయన పంచాంగం చూసి, ఇంకొక 15 రోజుల్లో ఇద్దరికి ఒకే రోజు ఒకే సమయం ముహూర్తంలో ఉందమ్మా అని చెప్పడంతో అందరూ ఆనందంగా ఇద్దరి పెళ్లికి ఏర్పాట్లు చేస్తారు. సాక్షి కిరణ్కి ఎంత దగ్గర అవ్వాలి అని చూస్తున్నా కిరణ్ కనీసం తనతో మాట్లాడకపోవడంతో సాక్షి బాధపడుతూ ఉంటుంది. సాక్షిని 1 గంట కనిపిస్తూ ఉన్న విక్రమ్ తన దగ్గరికి వెళ్ళి, ఏమేంద్రని అడుగుతూ, అది అన్నయ్య, కిరణ్కి ఈ పెళ్లి ఇష్టం లేదనుకుంటా, నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, ఆయనకి ఇష్టం లేకుండా ఈ పెళ్లి ఏర్పాట్లు ఎందుకన్నయ్యా, ఆయన బాధ పెట్టదు, నేను ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతాను, ప్లీజ్ అన్నయ్య అని విక్రమ్ని బ్రతిమలాడుతూ ఉంది. సాక్షి, నువ్వు వాడిని దూరంగా వెళ్ళిపోతే వాడి మనసు ఎలా మారుతుంది, నువ్వు వాడి దగ్గర ఉండి వాడి మనసు మార్చుకో, అంతేకాని వాడి నుంచి దూరం వెళ్ళకు అని సాక్షికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీళ్ళ మాటలు విన్న కిరణ్ ఎందుకో సాక్షిని బాధ పెట్టడం నచ్చగా, నేను ప్రేమించిన ప్రేమ ఎలాగో నాకు దూరం అయిపోయింది, కనీసం తన ప్రేమైన తనకు దొరికితే సంతోషంగా ఉంటుంది కదా అని అనిపించి కిరణ్ కూడా సాక్షిని ఇష్టపడటం మొదలు పెడతాడు. అలా రోజులు గడుస్తూ ఉన్న పెళ్లి రోజు రానే వచ్చింది. కిరణ్ వెడ్స్ సాక్షి, కిట్టు వెడ్స్ సుప్రియ. 2 జంటలు పెళ్లి పందిరిలో కూర్చొని పంతులు గారు చెప్పినట్టు పూజ చేస్తూ ఉంటారు. ఇంతలో ముహూర్తం సమయం కావడంతో పంతులు గారు, బాబు మంగళ్యధారణ చేయండి అని చెప్పడంతో ఇద్దరు ఒకేసారి వారి వారి భార్య మెడలో తాళి కడతారు. సంధ్య సంతోషంగా వాళ్ళ పెళ్లి చూస్తూ ఉంటుంది. విక్రమ్ తన పక్కకు వచ్చి, ఇప్పుడు హ్యాపీనా నీకు అని అంటాడు. సంధ్య నవ్వుతూ, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. అదే రోజు 2 జంటలకు కార్యం ఏర్పాటు కూడా చేస్తారు. ముందుగా కిట్టు ఉన్న రూమ్లోకి సుప్రియని పంపిస్తారు. కిట్టు సంతోషంగా సుప్రియ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో సుప్రియ రూమ్లోకి వచ్చి కిట్టు ఎదురుగా నిలబడుతుంది. కిట్టు సుప్రియని చూసి ఆశ్చర్యంగా, ఇంత అందంగా ఉన్నావేంటి బంగారం, నిజంగా నువ్వు దొరకటం నా అదృష్టం అని సుప్రియ దగ్గరికి వెళ్ళి తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు కిట్టు. సుప్రియ కోపంగా కిట్టుని దూరం జరిపి, ఇలాంటివేమీ కుదరవు, ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే లైఫ్ లాంగ్ నువ్వు బ్రహ్మచారిలాగే ఉండాలి అని సుప్రియ అంటుంది. ఇదేంటి తల్లి, అప్పుడే సమస్యలు అన్నీ పోయాయి అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఈ ఫిట్టింగ్ పెట్టావు అని కిట్టు అయోమయంగా అంటాడు. సుప్రియ కోపంగా కిట్టు వైపు చూసి, మనం హ్యాపీగా ఉంటే అలా వదిన హ్యాపీగా ఉండొచ్చు అన్నయ్య వదిన ఒకటైన తర్వాతే మనకి ఫస్ట్ నైట్, లేదంటే ఎవరు నేను ఎవరు అని సుప్రియ కోపంగా చెప్పేసి, నువ్వు కింద పడుకో, మంచం మీద వద్దు అని హాయిగా బెడ్కి నిద్రపోతుంది. కిట్టు అసహనంగా, ఇంత అందంగా రెడీ అయ్యి ఇప్పుడు చూడు నా ఆశల మీద నీళ్లు పోసింది అని తిట్టుకుంటూ చేసేదేం లేక అక్కడే కింద సెటిల్ అవుతూ, అయినా ఇది నిద్రపోయింది కదా, ఇక నేను మంచం మీద పడుకున్న దీనికి డౌట్ రాదు, ఇది పొద్దున్న నిద్ర లేవకముందే నేను లేచి కింద పడుకున్నట్టు యాక్షన్ చేస్తే సరిపోతుంది అని అనుకుని కిట్టు కూడా సుప్రియ పక్కనే పడుకొని సుప్రియ వైపు అలాగే చూస్తూ ఎప్పటికో నిద్రపోతాడు. సాక్షి రూమ్లోకి వెళ్ళేసరికి కిరణ్ అక్కడ కనిపించకపోవడంతో బాల్కనీలో ఉన్నాడేమో అనుకుని బాల్కనీలోకి వెళ్ళి చూస్తుంది. కిరణ్ బాల్కనీలో చల్లటి గాలికి ఆకాశంలోని చందమామను చూస్తూ ఉంటాడు. ఇంతలో సాక్షి వచ్చిందన్నట్టు తనను మువ్వల అలికిడి రావడంతో కిరణ్ అటువైపు తిరిగి సాక్షిని చూస్తాడు. తెల్లని చీరలో చందమామలా మెరిసిపోతున్న సాక్షిని మైమరిచిపోయి చూస్తూ ఉంటాడు కిరణ్. సాక్షి కిరణ్ దగ్గరికి వెళ్ళి కిరణ్ గారు అని పిలుస్తుంది. కిరణ్ సాక్షి వైపు అలాగే చూస్తూ సో బ్యూటిఫుల్ అని అంటాడు. సాక్షి అందంగా నవ్వుతూ మీరు నాకంటే చాలా అందంగా ఉన్నారు అని అంటుంది. సాక్షి తను ఎంత లవ్ చేసిందో విక్రమ్ మాటల్లో తెలుసుకున్న కిరణ్ తను ప్రేమించటం మొదలుపెట్టాడు. సాక్షి చేయి పట్టుకుని తన దగ్గర తీసుకుని తన నడుం మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ సాక్షి అని కిరణ్ చెప్తాడు. కిరణ్ నోటి వెంట ఆ అమ్మాయి విన్న
ఆ మాటలు విన్న సాక్షి ఆశ్చర్యంగా తన కళ్ళ వెంట నీళ్లతో కిరణ్ వైపు చూస్తూ మీరు నిజంగానే అంటున్నారా అని ఆనందంగా అడుగుతుంది. కిరణ్ చిన్న నవ్వుతో నిజంగా ఐ లవ్ యూ సాక్షి అని ప్రపోజ్ చేయడంతో సాక్షి ఆనందంగా ఐ లవ్ యూ టూ కిరణ్ గారు అని కిరణ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. కిరణ్ సాక్షిని ఎత్తుకొని రూమ్లోకి తీసుకువచ్చి తన బెడ్ మీద పడుకోబెట్టి సాక్షి మీద చేరుతూ తన నుదుటి మీద ముద్దు పెట్టి అలాగే కిందకు వచ్చి తన 2 కళ్ళ మీద ముద్దు పెట్టి తన చెంపల మీద ముద్దు పెట్టి సాక్షి ఎర్రటి పెదాలను అందుకుంటాడు. సాక్షి ఊపిరాడక పోవటంతో కొంచెంసేపు దూరం జరిగి మళ్ళీ కిరణ్ తన పెదాలను అందుకొని ముద్దును కొనసాగిస్తూ సాక్షిని పసిపాపలా మార్చి కిరణ్ కూడా అలాగే మారిపోయి ఎద్దల ఆ రాత్రి తమ సొంతం చేసుకుంటారు. తెల్లవారి వరకు సాక్షిని వదిలిపెట్టకుండా కిరణ్ తన ప్రేమను చూపిస్తూ ఉంటాడు. కిరణ్ ప్రేమను అలసిపోయి ఎప్పటికో ఉదయం 6 గంటలకి నిద్రపోయిన సాక్షి కిరణ్ ఆ రోజంతా ఎవరు డిస్టర్బ్ చేయకపోవడంతో అలాగే ఉండిపోతారు. ఉదయం నిద్ర లేచిన సుప్రియ కోపంగా కిట్టు వైపు చూస్తుంది. కిట్టు అప్పటికే నిద్ర లేవకుండా ఇంకా నిద్రపోతూనే ఉంటాడు. పాపం ఇప్పుడు కిట్టు పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి.